ఈరోజు దేవుని ప్రజలమైనటువంటి మనం దేవునిని ఏ విధంగా సేవించాలి, దైవభక్తి తత్సంబంధమైన సంగతులను ఎలా గ్రహించాలి అనే మాటలు కాస్త శ్రద్ధగా వినాలి. ఇది కుటుంబములు కలుసుకునే సమావేశంగా దైవదాసుల నిర్ణయం చేశారు. మీలో కొంతమంది వచ్చారు, కొంతమందికి పెళ్ళిళ్ళు కానందున కుటుంబాలను తీసుకురాలేకపోయారు. పర్వాలేదు, కాస్త శ్రద్ధగా విందాం. మీకు తెలిసిన సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. మీకు తెలియని సంగతి మర్మం చెప్పే అవకాశం నాకు పెద్దగా లేదని నాకు ఎప్పుడూ అర్థమైపోయింది. ఎందుకంటే బైబిల్ మీ అందరి చేతిలో ఉన్నప్పుడు అందరూ చదువుతున్నారు కదా, యూట్యూబ్లో అందరి ప్రసంగాలు వింటున్నారు కదా, సైకిల్ ట్యూబ్ గురించి తెలియని వాళ్ళు కూడా యూట్యూబ్ గురించి తెలుసుకుంటున్నారు కదా, అవునా కదా? ఎందుకంటే ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ అన్నారు, అన్ని వసతులు కలిగిన ఫోన్ వాడకం కాస్త చదువు తక్కువ వాళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడు అనుభవంతో సాధించేశారు, కొడుకు కూతుళ్ళు నేర్పించేశారు. దీన్ని నొక్కాలమ్మా, మరి యూట్యూబ్లోకి ఇలా వెళ్ళాలి, వెళితే బయటకు రావటం కష్టం, అయినా వెళ్ళటం నేర్చుకో, బయటకు ఎప్పుడో ఒకసారి వద్దుగానిలే, అది నీకే తెలుస్తుందని వదిలేశారు. అందుకని యూట్యూబ్లో ప్రవేశించడం నేర్చుకున్నారు కొంతమంది, బయటికి రావటం ఇంకా తెలియక కొట్టుకుంటున్నారు అక్కడే పడి. ఈసారి లేని వదిలిపారేసి రావటం అనను, ఎసట్లో బియ్యం వేయటం అనను, మళ్ళీ వెళ్ళి మళ్ళీ చూడటం, మళ్ళీ రావటం మళ్ళీ చూడటం, దాంట్లో బ్యాటరీ అయ్యేదాకా దాన్ని బతకనివ్వకుండా దాన్ని ఒక దారి చేసే స్థాయిని కొంతమంది అందుకున్నారు. సర్లేండి, మంచి విషయాలు, మంచి వాక్యాలు, మంచి పాటలు ఇలాంటివి చూడటం, సాంకేతిక జ్ఞానాన్ని వినియోగించుకోవటం తప్పే ఉంది, అది కాదు. కాకపోతే కొంతమందికి పాపం తెలియక పిచ్చి గందరగోళానికి లోనై అదో రకంగా తయారయ్యారు. సర్లేండి, ఆ మధ్య ఎవరో చెప్పారు, సీరియల్ చూస్తూ చూస్తూ అందులో లీనమైపోయిన ఒక తల్లిగారు చాలా వేదనను అనుభవిస్తోందంట. ఎవరో చనిపోయారు సీరియల్లో, చాలా బాధపడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఏడ్చారు. ఈ తల్లిగారు ఒంటరిగా ఉండి ఏం చేయాలో తెలియక ఈవిడ కూడా ఏడ్చింది యూట్యూబ్ చూస్తున్నాం. ఇంతలో భర్త గారు వచ్చి తలుపు కొట్టారు. ఏడుపు ముఖంతోనే తలుపు తీసింది. తలుపు తీసేసరికి ఆయన కంగారు పడ్డాడు. ఏంటి, ఎవరన్నా ఏమన్నా అయిందా, నీకేమన్నా బాగాలేదా, లేదు మన ఇంట్లో ఎవరికైనా కష్టం వచ్చిందా అంటే అసలు గొంతు పెగలటం లేదు, ఆవేదన అధికమైపోయింది. యూట్యూబ్లో ఉన్న సమాచారానికి బిడ్డ కదిలించబడింది. దేవుని మందిరంలో దేవుని వాక్యానికి కదిలించబడే దానికంటే ఆ సంగతులు, అవాస్తవమైన సంగతులకు కదిలించబడి దుఃఖంతో చెప్పలేక పార్వతి చనిపోయిందండి అందంట. మన బంధువుల్లో పార్వతి అనేవాళ్ళు ఎవరు లేరే, పార్వతి ఎవరో అంటున్నాడు ఆయన. అదేనండి, పలానా సీరియల్లో పార్వతి ఉందే, ఆ అమ్మాయిని చంపేశారు. అప్పుడు ఆ భర్తకి పిచ్చి కోపం వచ్చిందంట. నా కోసం ఎప్పుడు ఏడ్చింది లేదు, నా కోసం ఎప్పుడు అది చెయ్యాలి ఇది చెయ్యాలని అనుకున్నది లేదు. ఏడవటం అంటే ఎందుకు ఏడవాలి కానీ అనవసరంగాను. కుటుంబంలో ఎదురైన పరిస్థితులను గురించి ఏనాడు ఇంత బాధపడటం నేను చూడలేదు. కానీ ఆ నాటికలో, ఆ సీరియల్లో చనిపోయిన ఆ పార్వతి కోసం నువ్వేడుస్తావేంటే అని కొట్టినంత పని చేశాడంట. కొట్టలేదు కానీ అలా ఉంటుంది కొన్నిసార్లు. దేవుని సంగతులను మనం వినినప్పుడు స్పందించవలసిన రీతిలో స్పందించకపోవటం కూడా అనాధ్యాత్మికమే. తెలుసా మీకు? దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదో తెలుసుకోవటం ఆధ్యాత్మిక విజ్ఞానం. స్పందించవలసిన వాటికేమో స్పందించకుండా పట్టకుండా కూర్చోవటమోనో, అనవసరమైన వాటికి అధిక ఉత్సాహాన్ని చూపించటం సరి అయినటువంటి పద్ధతి కాదుగా. ఈరోజు కుటుంబాలు ఏ విధంగా దేవుని సేవించాయో, వాళ్ళు నేర్చుకున్న సంగతులు ఏమిటో, మనకు తెలియని సంగతులు ఏమిటో నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 6-7 అధ్యాయాలు మొత్తం చదవటానికి అవకాశం లేదు, కానీ ఇతివృత్తం నేను చెప్తాను, మీకు కూడా తెలుసు కనుక. అవసరతను బట్టి కొన్నిసార్లు నేను చదవమన్నప్పుడు చదివి సహకరించండి, లేదా వీలును బట్టి నేనే చదువుతాను. ఆదికాండం 50 అధ్యాయాలు కలిగినటువంటి అద్భుతమైన ఒక గొప్ప రచన మనందరికీ తెలుసు కదా. ఆదికాండములో 2000 సంవత్సరాల చరిత్ర ఉన్నది.
2000 సంవత్సరాలకు సరిపోయే ఆరంభపు చరిత్ర ఆదికాండం అనే ఒకే పుస్తకంలో ఉన్నది. సుదీర్ఘకాలం బ్రతికినటువంటి మనుషులు ఆదికాండంలోనే ఉన్నారు. మెతూషెల 600 కాదు, మెతూషెల ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. బ్రతికి ఏం చేశారు ఏంటో కానీ మొత్తానికి బ్రతికారు. వాళ్ళ పిల్లలే వాళ్ళను గుర్తించి ఉండరు కదా, ఎందుకంటే 3 తరాల వరకు గుర్తించడం సాధ్యం అవుతుంది. ఇక 4వ తరం నుంచి ఎవడవా నువ్వు అన్నట్టుగా ఉంటుంది ఆ పిల్లల ధోరణి. నేను నీ ముత్తాతనరా, జేజమ్మకే జేజమ్మనరా అన్నారు అనుకోండి, అయితే ఏంటంట అంటారు. ఎందుకంటే వాళ్ళకే మనకి అనుబంధం లేదు. తరాల మధ్యలో అంతరం వచ్చినప్పుడు మనం గుర్తించాం. వాళ్ళు ఓ పెద్దగా ప్రేమను పంచడానికి కూడా అవకాశం ఉండదు. 969 సంవత్సరాలు బ్రతికిన మెతూషెల ఎన్ని తరాలను చూశాడో. తరము అంటే 100 సంవత్సరాలు కాదు, 32 సంవత్సరాలు ఒక తరం. తెలుసా మీకు? 32 సంవత్సరాలు ఒక తరం అంటారు. అంటే మీరు పుట్టిన తర్వాత 32 సంవత్సరాలు దాటి 33వ సంవత్సరానికి వచ్చినప్పుడు మీ తర్వాత పుట్టిన వాళ్ళు ఉంటారే, వాళ్ళకి మీకు చాలా అంతరం ఉంటుంది. అందుకనే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో అంతరం ఏర్పడి అమ్మా నాన్న మాట్లాడే మాట పిల్లలకు అర్థం కాదు, పిల్లలు మాట్లాడే మాట వీళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఒక తరం అంతరం అయ్యిందన్నమాట. మీకు ఒక 64 సంవత్సరాలు వచ్చాయి అనుకోండి, మీరు 2 తరాల ముందు ఉన్నారు. 2 తరాల తర్వాత పుట్టిన వాడికి మీరు చెప్పే మాట అర్థం కాదు. అర్థం కాదంటే తెలుగులో మాట్లాడినా అర్థం కాదు. నేను మంచే చెబుతున్నాను కదా, వాడు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని మనం బాధపడతాం. ఆ 64 ఇంకొక 32 వేసుకోండి, ఎంత అవుతుంది? 100 సంవత్సరాలు బ్రతికారు అనుకోండి. అసలు మీకును ఆ తర్వాత వచ్చినాడికి సంబంధమే లేదు. ఆ చిన్నపిల్లలకు అర్థం కారు. ఊరికే మన పిల్లలు, మన అబ్బాయి పిల్లలు, అమ్మాయి పిల్లలని చూడటమును, అదేమంటే నేను ఇన్ని తరాలు చూశానని చెప్పుకోవటానికి, మగపిల్లలను గడపలు దాటించడానికి ఏదో ఒకటి పెట్టుకున్నారుగా మన వాళ్ళు. అందుకు ఉపయోగపడటం తప్ప మనకు పెద్దగా ఉపయోగపడం కదా. మరి 969 సంవత్సరాలు బ్రతికాడు అంటే ఎన్ని తరాలను చూసుంటాడు? సుమారు 100 సంవత్సరాలు తరం కాదు. ఏదో అనుకుంటారు తరం అంటే 32 సంవత్సరాలే. అంటే మనిషి బ్రతుకుతాడు, చనిపోరు. 32 సంవత్సరాలకు ఎవరు చనిపోతారు? అద్భుతం కదా. ఆ చరిత్ర అంతా ఆదికాండంలో ఉంది. 6-7 అధ్యాయాల దగ్గరకు వచ్చేసరికి భూమి మీద నరులు విస్తరించటం మొదలుపెట్టారు. మరి ఈ నేపథ్యంలో దైవ విరుద్ధమైన కార్యక్రమాలు కూడా అధికంగా జరగటం ఆరంభమయ్యాయి. మానవ సమాజం ఆరంభం నుంచి ఇదే పద్ధతిని అనుసరించటం మనం చూస్తున్నాం. ఇప్పటికీ దేవుడు సృష్టించిన ఏ సృష్టి కూడా, ఏ పక్షి, ఏ జీవి లేదా ఏ జంతువు, ఏ పురుగు దేవుడు నిర్దేశించిన ప్రణాళికకు విరుద్ధంగా ఎప్పుడూ బ్రతకలేదు. అవి చెప్పినట్లుగానే ఉంటున్నాయి. ఎప్పుడు పిచ్చి పనులు చేయలేదు, దేవునికి ఇబ్బందిని కలిగించలేదు. నోరు లేని జీవాలే కానీ మనసున్న జీవులుగా తమను తాము ప్రపంచంలో ఇప్పటి వరకు నిరూపించుకున్నాయి. దేవునికి స్తోత్రం. పులి పులిలాగానే బ్రతుకుతోంది, ఏనుగు ఏనుగులాగానే బ్రతుకుతోంది, పాము పాములాగానే బ్రతుకుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే గాడిద గాడిదలాగానే బ్రతుకుతోంది, గుర్రం గుర్రంలాగానే ఉన్నది. కానీ గుర్రం గాడిద అవ్వాలనుకోలేదు, గాడిద గుర్రం అవ్వాలనుకోలేదు, గుర్రం గాడిద అవ్వాలనుకోలేదు. కాకపోతే ఈ మధ్య శాస్త్రవేత్తలు గందరగోళం చేసి దాన్ని దీన్ని కలిపి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. కానీ వాటిని మినహాయిస్తే వాటంతటికి అవి ఎప్పుడూ తమ రూపాన్ని, తమ బుద్ధిని, తమ గుణ లక్షణాన్ని మార్చుకోవాలని అనుకోలేదు. మనసున్న జీవులు అంటే అవేనండి. మనం ఉన్నామే, చాలా బుర్రజ్ఞానం ఉన్నది. అసలు ఆకాశంలో సగం అని మీరు, స్త్రీలు ఆకాశంలో సగం, మాకేం తక్కువ, పురుషులతో పోటీ పడతామని మీరు, పురుషులు మాకేం తక్కువ, మా దేశానికేం తక్కువ అని వీళ్ళు, మనందరం కలిసి అన్ని పనులు చేయటం మనకు వచ్చింది. కానీ దేవుడు చెప్పిన పనిని చేయటం మాత్రం పెద్దగా చేతగట్లా కదా.
దేవుడు చెప్పని వాటిని చేయటంలో బహు విశేషమైన ప్రతిభా పాఠవాలను పొందుకున్న మనం ప్రభు చెప్పినట్లుగా చేయటం చేత కాదు. సృష్టిలో ఉన్నటువంటి జీవులు ప్రభు చెప్పినట్లుగా ఇప్పటికీ ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు చేస్తూనే ఉన్నాయి. అందుకనే అవి ఆరోగ్యంగా బ్రతుకుతున్నాయి. దేవుడు నియమించినటువంటి వాటి జీవితకాలం వరకు బ్రతుకుతున్నాయి, ప్రశాంతంగా ఉన్నాయి. పిచ్చి కోరికలు ఏమీ లేవు. అది లేదు ఇది లేదనేది లేదు, అతిశయం లేదు, పట్టుదల లేదు. వాళ్ళకంటే నేను గొప్పగా గైరుగా ఉండాలనే ఆరాటం పోరాటం లేదు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అనే ఆందోళన అంతకంటే లేదు. ఏ పూట ఆహారం ఆ పూట దొరికితే సరిపోతుందో, సాయంత్రం చూసుకుందామని సంతృప్తితో బ్రతుకుతున్నాయి. వాటికి తెలిసినంత జ్ఞానం మీకు నాకు కొన్ని విషయాలలో లేదు కదా. మనకు బాగా చదువుకున్నాము, సొమ్ములున్నాయనే ఆలోచన ఉన్నది, కానీ దేవునిగా సేవించడం చేత కానీ ఆ దౌర్బల్యత ఈనాటి మానవ సమాజాన్ని, క్రైస్తవ సంఘాన్ని కూడా ఇబ్బంది పెడుతోందనే సంగతిని మనం ఆలోచన చేయాలి. భూమి మీద నరులు విస్తరించారు, పాపం కూడా పెరిగిపోయింది. దేవుడు మాట్లాడుతున్నాడు, వినే చెవులు లేవు. వినే చెవులున్నా అర్థం చేసుకునే మనసు లేదు. దేవుడు మాట్లాడటం ఎప్పుడూ మానలేదు. కాకపోతే మాట్లాడు అని పాటలు రాసుకుని పాడుకోవటం మనకు అలవాటైపోయింది. నాతో మాట్లాడు ప్రభువా అని చక్కగా పాడతారు కొంతమంది. వీళ్ళు మొదలెడితే ఆపటం కష్టం. మంచిదే, మాట్లాడమని అడగటం తప్పని నేను అనట్లేదు, కానీ అసలు ప్రభు ఎప్పుడు మాట్లాడటం మానివేశాడు అనేది నా ప్రశ్న. ప్రభు ఎప్పుడన్నా మాట్లాడటం మానివేశాడా? ఆయన ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకా నాతో మాట్లాడు అంటారేమిటి? పాటను కొన్నిసార్లు రాసుకోవాలి. నువ్వు మాట్లాడుతున్నావయ్యా, నాకు వినే ఓపిక లేదు, వినే బుర్ర జ్ఞానం లేదు, వినే చెవులు నాకు లేవు, ఆ చెవులు తెరిపించు నాయనా అని పాడుకొని ప్రార్థన చేస్తే ఇంకాస్త బాగుంటుందేమోనని నా ఆలోచన. అది మీకు అంగీకారం అయితేనే పరిశీలించండి. బైబిల్ ద్వారా మాట్లాడుతున్నాడు, మనసాక్షి ద్వారా మాట్లాడుతున్నాడు. ఆదివారం దేవుడు మాట్లాడుతున్నాడు, పశువులు పక్షుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకేం మాట్లాడాలండి? దేవుడు మాట్లాడుతున్నాడు, వినటమే మనకు చేత కాదు. కాస్త చెవుల్లో ఉన్న గుబిలి తీసుకుంటే ఆ దేవుని మాటలు మనకు వినపడతాయి. బైబిల్ చదివితే కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అది అర్థం కానప్పుడు అదే మాటను ప్రవచనం ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడతాడు. అంతకంటే ఏమీ లేదు. బైబిల్లో ఉన్న సంగతులకు అనుబంధంగానే ప్రవచనాలు, దర్శనాలు ఉండాలి, కానీ బైబిల్లో లేని సంగతులతో కూడిన ప్రవచనాలు, దర్శనాలు అవి దేవునికి విరుద్ధమైనవి. మరి ఇక్కడ ఉన్నప్పుడు అక్కడెందుకు మాట్లాడాడు అంటే, చదివినప్పుడు మీకు నాకు అర్థం కాలేదు. అందుకని దేవుడు ఆ పద్ధతి ద్వారా మనకు అర్థమయ్యే భాషలో ఒక ప్రవచనాన్ని, ఒక దర్శనాన్ని, ఒక దృశ్యాన్ని చూపిస్తున్నాడు. ఆ సంగతిని గమనించాలి. దేవుడు ఎప్పుడూ మనతో మాట్లాడుతున్నాడు. వినటం చేతగాని ప్రజలం మనం. ఆయన మాటను ఎప్పుడు ఆపలేదు, ఇప్పుడు ఆపలేదు. ఎప్పుడు భూమి నిలిచి ఉన్నంత వరకు దేవుడు మాట్లాడుతున్నాడు. వినే చెవులు నాకు దయచేయి నాయనా అని ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది. నాతో మాట్లాడమని మనం ఆర్ద్రతగా పాట పాడుకుంటే మరో అర్థం ఏమొస్తుందో తెలుసా? అయ్యయ్యో, ఎంత ప్రాధేయపడి ప్రార్థన చేస్తున్నారు, ఎంత ప్రాధేయపడి పాటలు పాడుకుంటున్నారా, ఆ మాయిదారి దేవుడు మాట్లాడట్లేదంటారా వీళ్ళతోనూ, ఎంత ఏడుస్తున్నారో చూడు. నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా. ఏంటి మాట్లాడేది? రోజు మాట్లాడుతుంటే వినరు, పట్టించుకోరు, లెక్కలేదు. మళ్ళీ వీళ్ళకి ప్రత్యేకంగా వచ్చి మాట్లాడాలి. ఏమైనా మాట్లాడాలి? నా కుమార్తె, నా కుమారుడా, నేను నిన్ను దీవిస్తున్నాను. నీ బిడ్డలు చదవకపోయినా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై, సాంకేతిక నిపుణులై ఈ ప్రపంచాన్ని అద్భుతంగా నిర్మిస్తారు అని చెబితే ఆదివారం వచ్చి సాక్ష్యం చెబుదామనే. చదువు సంధ్య లేని వాళ్ళందరూ సాంకేతిక నిపుణులై లక్షల జీతాలు తీసుకుని దేశాన్ని ధ్వంసం చెయ్యాలనే. బాధ్యత లేనటువంటి వైద్యులు, బాధ్యత లేనటువంటి సాంకేతిక నిపుణులు, బాధ్యత లేని ఉద్యోగులు కార్యాలయాల్లో బయలుదేరి ప్రజా జీవితాలను ధ్వంసం చేసి
ఆ ఉద్యోగం దేవుడిచ్చిన వరంగా సాక్ష్యాలు చెప్పుకొని పిచ్చిగా బ్రతికేయాలనే వెర్రి ఆలోచన ఈనాటి కొంతమంది మనుషులకు రావటం ఎంత దుర్భరం, ఎంత విచిత్రం. అర్థం లేదు. అంటే అన్నారంటారు, అనకపోతే ఎవరికి తెలుస్తా ఈ సంగతులన్నీ? దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలి. చుట్టూ ఉన్న ప్రజలందరూ దారి తప్పి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉంటే ఒకే ఒక కుటుంబం, నోవహు కుటుంబం, ఆధ్యాత్మిక ధర్మాలను అద్భుతంగా నెరవేరుస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. నోవహు భార్య, 3 కొడుకులు. ఆ 3 కొడుకులకు పెళ్ళిళ్ళు అయ్యాయి. షేము, హాము, యాపెతులు. 3 కోడళ్ళు వచ్చారు. అంటే కుటుంబం ఎంతమంది అయ్యారు ఇప్పుడు? 8 మంది అయ్యారు. ఈ 8 మంది భూమిపైన ఓ పద్ధతి, సంస్కారం కలిగినటువంటి వారుగా చక్కగా భక్తి చేస్తున్నారు. చుట్టూ ఉన్నవాళ్ళేమో చాలా పిచ్చిగా వెర్రిగా తినటం, త్రాగటం, గంతులు వేయటం, వెర్రిగా బ్రతికేయటం, చాలా గందరగోళమైన పరిస్థితులలో ఉంటే ఆ చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావానికి వీరు లోను కాకుండాను పరలోకములో దేవుడు చెప్పే సంగతులను శ్రద్ధగా విని ప్రార్థన చేయటం, పాటలు పాడుకోవటం, మన భాషలో చెబితే బైబిల్ చదువుకోవటం, దేవునితో సత్సంబంధం కలిగి జీవించారు. ఇది ఎలా సాధ్యమైందండి? చుట్టూ ఉన్నవాళ్ళు తాగి తందనాలాడి విచిత్రంగా విడ్డూరంగా ఉంటే ఈ కుటుంబం ఆ ప్రభావములోనికి వెళ్లకుండా జీవించటం ఎలా సాధ్యమైంది? ఈ పిల్లలు ఉన్నారు, 10వ తరగతి వరకు అద్భుతంగా చదువుతారు, సండే స్కూల్ కూడా వస్తారు, ఎందుకంటే ఇదే ఊరు గనక. ఇప్పుడు కాలేజీకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అనపర్తి వెళ్ళారా? రాజమండ్రి వెళ్ళారా? ఇంకెక్కడికి వెళ్తారు మీరు? కాకినాడ వెళ్ళారా? వెళ్ళేసరికి కొత్త స్నేహాలు, కొత్త పిల్లలు, కొత్త మాటలు, కొత్త ధోరణి, కొత్త పోకడ వచ్చినప్పుడు కొన్నిసార్లు పాపం చిన్నపిల్లలు, వయసులో చిన్నవాళ్ళు, అనుభవం పెద్దగా లేదు కదా, మగపిల్లలైనా ఆడపిల్లలైనా కాస్త గలిబిలికి లోనయ్యే అవకాశం ఉంది. అవునా కాదా? ఎందుకంటే వాళ్ళ చేతిలో ఆ ఫోన్ ఉంది, వాళ్ళు ఆ బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళు చదవకుండా కాపీ కొడుతున్నారు, వాళ్ళు బూతులు తిడుతున్నారు, వాళ్ళు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని తెలియకుండానే యవ్వన దశలో ప్రవేశించే పిల్లల పైన కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంది. అవునా కాదా? అప్పుడు భక్తి కలిగిన పిల్లలైతే తమను తాము కాపాడుకుంటూ వాళ్ళతో ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి తర్వాత బుద్ధిగా పుస్తకాలు చదువుకోవటం, కాస్త మనసులో ప్రార్థన చేసుకోవటం, తల్లిదండ్రులు నేర్పించినటువంటి ఆ బుద్ధిని అనుసరించటం, ఇలాంటివన్నీ సహజంగా జరుగుతాయి. చాలామందిని మనం చూసినప్పుడు ఏం జరుగుతుందంటే 10వ తరగతి వరకు చాలా శుభ్రంగా ఉన్నాడండి, పాప కూడా అద్భుతంగా వచ్చి పాటలు పాడేది, కాలేజీకి వెళ్ళిన తర్వాత దెబ్బతిందండి బాబు, వాళ్ళ అమ్మ నాన్న చెప్పినా వింటలేదు, అసలు ఏంటో గోలగోలగా ఉందా కుటుంబం అంతాను అని చాలాసార్లు మనం కొంతమందిని గురించి మాట్లాడుకుంటాం. అంటే పిల్లలు సహవాస దోషము వలన చెడిపోయారు అని మనం చెప్పుకుంటాం. ఆ మాటకు వస్తే ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎన్నో ప్రతికూల పరిస్థితులు వస్తాయి. వయసు చిన్నది, అనుభవము చిన్నది, మాయ చేయటం కొంతమందికి తేలిక, ఎందుకంటే చిన్నపిల్లలు జీవితంలో అనుభవం లేనందున. అలాంటివి అప్పుడప్పుడు ఎదురైనప్పుడు కొంచెం తడబడిన దేవుని వాక్యము చేత పిల్లలు తమ జీవితాలను కట్టుకోవాలి, తల్లిదండ్రులు చెప్పిన మాటను వినాలి. మరి మీరందరూ అలాగే వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఏంటి అడ్డ చూస్తారు? నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? అయోమయంగా ఉందా? నేను మిమ్మల్ని అయోమయం చేస్తాంటే చెప్పండి, నేను సర్దుబాటు చేసుకుంటాను. మరి నోవహు కుటుంబము 8 మంది 120 సంవత్సరాల పాటు ఒకే అభిప్రాయంలో ఉన్నారు. అది నాకు ఒక గొప్ప మర్మంగా అనిపిస్తుంది ఆ విభాగాన్ని చదివినప్పుడు. నేను అనుకుంటాను, మామయ్య గారు మీకు పిచ్చెక్కింది, ఓడ కట్టేవారు వైజాగ్లో కట్టాలి, సముద్ర తీర ప్రాంతంలో, లేకపోతే కాకినాడ పక్కన కట్టాలి, లేకపోతే మచిలీపట్నమో, చెన్నయ్యో, ముంబాయో ఎక్కడో అక్కడ కట్టుకోవాలి. కానీ మీరు ఇంటి ముందు మీ పొలంలో ఓడ కడతానంటారు. ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది, వర్షం వచ్చే సూచన లేదు, పాడు లేదు. ఇంట్లో ఉన్న డబ్బులన్నీ అవజేస్తున్నారు, మీ పిల్లలకు సంబంధించిన సొమ్ములన్నీ అవజేస్తున్నారు మీరు. మరి మా అమ్మ నాన్న కూడా గోల్ చేస్తున్నారు, ఏంటే మీ మామగారితో మాట్లాడు, లేకపోతే మీ ఆయనతో మాట్లాడు,
అసలు ఈ పిచ్చి పని ఏంటి? ఇల్లు కట్టుకుంటే సంతోషం, కంపెనీ కట్టుకుంటే సంతోషం, కారు కొనుక్కుంటే సంతోషం, బట్టలు కొనుక్కుంటే సంతోషం, బంగారం కిలోలు కిలోలు కొనుక్కుని వాటిని ధరిస్తే అప్పుడప్పుడు సంతోషం. కానీ ఈ గోలంటే మీ మామగారికి పిచ్చెక్కిందని పెద్ద కోడలు తల్లిదండ్రులు కానీ, మధ్యలో కోడలు తల్లిదండ్రులు కానీ, చిన్న కోడలు తల్లిదండ్రులు కానీ ఎప్పుడూ మాట్లాడలేదా? మీ మామగారితో కాదే మీ ఆయనతో మాట్లాడు, షేమ్తో మాట్లాడు. షేమ్ లేదు షేముకు. ఏంటి పనులు? ఎంతకాలం అమ్మా నాన్న మాట వింటారు? మీకు కూడా వయసు వచ్చింది, మీరు మేజర్లు అయ్యారు. ఎప్పుడు ఈ సంపద అంతటిని కూడా ఓడగట్టడంతోనే సరిపెట్టుకుంటే మీరు అడుక్కు తింటా పోతారు. మేము అడగటం బాగుండదని కూతుర్ని రెచ్చగొట్టే ఆ వియ్యంకుళ్ళు కూడా నోవహుకు లేరు అని నేను అనుకుంటున్నా. ఉన్నప్పటికీ ఆ కూతురు విఘ్నతతో వ్యవహరించి ఉండాలి. ఎంత గొప్ప కుటుంబం అండి. పోనీ అన్నదమ్ముల మధ్యలో ఒరే అన్నయ్య నాన్నకి పిచ్చెక్కిందిరా, ఏంటిది? బాగా సొమ్ములు మనకున్నాయి, మనం ముగ్గురం పంచుకుంటే 300 కోట్లు వస్తాయి, ఒక్కొక్కడికే 100 కోట్లు తగ్గకుండా వచ్చి ఆస్తుందిరా. మనకు అర్థమయ్యే భాషలో. నానేంట్రా ఓడగడతాను అంటాడు. దేవుడు చెప్పాడు అంటారు. ఆ దేవుడు ఈ నాన్నకెందుకు చెప్పాడురా? నాన్నగారు మెరైన్ ఇంజనీరింగ్లో కోర్స్ ఏమన్నా చేశాడా? చెయ్యలా. ఏం చదువుకున్నాడు? ఏం చదివాడు ఎవడికి తెలియదు. నోవహు ఏం చదివాడు ఎవడికి తెలియదు. పోనీ ఏదన్నా ఓడ కట్టడం అంటే మాటలా చెప్పండి? ఇల్లు కట్టడమే మనకు చేత కాదు, మేస్త్రి గారు వచ్చి కట్టకపోతే మనకు అయ్యోమయం గందరగోళం కదా. అసలు నాన్నగారు చదువుకున్నది మెరైన్ ఇంజనీరింగ్ చదవలేదురా బాబో. అంటే ఓడలు కట్టే సాంకేతిక పరిజ్ఞానముతో కూడిన విద్యను అభ్యసించలేదు, విశ్వవిద్యాలయానికి వెళ్ళిన దాఖలాలు లేవు, ఓడ కడుతున్నాడు. అసలు ఈ డబ్బులని ధ్వంసం చేస్తున్నాడు. అదేమంటే దేవుడు చెప్పాడని మన నోరు ముయించేస్తున్నాడు. ఇదట కుదరదు. అన్నయ్య నువ్వన్నా మాట్లాడరా, అన్నయ్య నువ్వును వదిన మాట్లాడండి. మీరిద్దరు మాట్లాడేటప్పుడు నేనును మా భార్య కూడా వచ్చి నాన్నగారితో, నాన్నగారు ఇది కరెక్ట్ కాదు, మీరు చేసేది రైట్ కాదు, మాకు రావలసిన సొమ్ములు, మా సంతానానికి సంబంధించిన సొమ్ములు మీరు ఇలా ఏకపక్షంగా దేవుడు చెప్పాడని ఖర్చు పెట్టడం మంచిది కాదు. ఐఎమ్ సారీ, నా ఆస్తి ఏదో నాకు ఇచ్చేయండి సార్, నేను వెళ్ళిపోతాను. మీరును మధ్యలో వాడు ఆ చిన్న తమ్ముడు కలిపి మీరేం చేసుకుంటారో నాకు తెలియదు. అసలు మీ కోడలు ఒప్పుకోవట్లేదు, అసలు పెద్ద కోడలు ఒప్పుకోవట్లా, మీ కోడలు ఒప్పుకోవట్లేదు. అసలు వాళ్ళ అమ్మ నాన్న మా బావమరుదులు అసలు నన్ను చాలా గోల చేస్తున్నారు. ఏంటిది గోలంతాను? నాకు అనవసరం నాన్నగారు, నాకు వచ్చే ఆస్తి ఏదో నాకు ఇచ్చేయండి, నేను దూరంగా పోయి ఎక్కడో చోట 1000 ఎకరాలు కొనుక్కొని నేను బ్రతుకుతాను. నువ్వు మరి ఆ మధ్యలో వాడ చిన్న తమ్ముడు కలిసి మీరేం చేసుకుంటారో నాకు సంబంధం లేదు అని ప్రతిపాదన ఈ ముగ్గురు కొడుకుల్లో ఏ కొడుకు కూడా ఈ 120 సంవత్సరాలలో ఎందుకు జరిగించలేదు? పోని కొడుకులు కదండి మాట్లాడలేదు అనుకుందాం. కొడుకులు చేసుకున్న పిల్లలు బయట వాళ్ళు కదా, ఆ బయట కోడళ్ళన్నా భర్తలను ప్రేరేపించి ఎందుకు దేవుని దర్శనానికి విఘాతం కలిగించలేదు? ఒకసారి ఆలోచించండి. నోవహు ఓడగట్టాడో, గాడిదని ఎక్కించాడో, గుర్రాన్ని ఎక్కించాడో అని సండే స్కూల్లో పాటలు పాడుకుంటున్నాంగా మనం. 120 సంవత్సరాలు ఒక సామాన్యమైన మనిషి, ఒక విధేయుడైన భక్తుడు, ఏనాడు ఏ చదువు చదవనటువంటి వాడు దేవుడు కొలతలు చెబితే ఆ కొలతల చొప్పున ఏ చెక్కను వాడాలో, ఏ జిగురును వాడాలో, ఏ మేకును వాడాలో, ఎక్కడ కిటికీ పెట్టాలో, ఎక్కడ తలుపు పెట్టాలో, అంతస్తు ఎంత ఎత్తుగా ఉండాలో అన్ని కొలతలు ఇచ్చాడు. మీరు తర్వాత చదువుకోండి. దేవుడు పైనుంచి చెబితే, ఇంజనీరుగా ఉండి దేవుడు చెబితే క్రిందనున్నటువంటి నోవహు దానిని అమలు పరిస్తే ఆ నోవహు భార్య, పిల్లలు ముగ్గురు, ఆ పిల్లలు పెళ్లి చేసుకున్న ఆ ముగ్గురు ఆడపిల్లలు ఎంత గొప్పగా సహకరించారు. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించండి. కుటుంబం అంటే ఇదండి. నాన్నగారికి దేవుడు చెబితే మాతో చెప్పినట్లే, అమ్మకి దేవుడు చెబితే మాకు చెప్పినట్లే. ఇంకా మాకు ప్రత్యేకంగా వచ్చి ప్రతి మనిషికి చెప్పాల్సిన పనే ఉందండి. మా నాన్న వెర్రి పనులు ఎప్పుడూ చెయ్యడు, మా అమ్మ పిచ్చి మాటలు ఎప్పుడూ మాట్లాడదు. దేవుడు చెప్పకుండా చెప్పాడు అనే ధోరణి మేము చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో పెరుగుతున్నాం. ఎప్పుడూ ఉండదు. దేవుడు చెబితేనే దేవుడు చెప్పాడు అంటారు, చెప్పకుండా దేవుడు చెప్పాడు, దర్శనం లేకుండా దేవుడు దర్శనం చూపించాడు, ప్రవచనం రాకుండా ప్రవచనం వచ్చిందని మా అమ్మ చెప్పదు, మా నాన్న చెప్పడు. మేము పెంచబడిన విధం అలాగే ఉందండి అయ్యా.
మా నాన్నగారికి దేవుడు చెప్పాడంటే మాతో చెప్పినట్లే, మా ఆయన గారికి దేవుడు చెప్పాడంటే మాకు చెప్పినట్లేనని వాళ్ళ భార్యలు కూడా భావించటం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సంగమముగా ఉన్నదనటానికి నిదర్శనం కాదా? ఈ రోజుల్లో కుటుంబాలు, భక్తి కలిగిన కుటుంబాలు, పరిశుద్ధాత్మ కలిగిన కుటుంబాలు, తండ్రి ఒకటి చెబితే తల్లి ఒకటి చెబుతుంది, తల్లి ఒకటి చెబితే పెద్ద కొడుకు ఒకటి చెబుతాడు, చిన్న కొడుకు ఒకటి చెబుతాడు, కోడలు అస్సలు పడనివ్వదు. మా అబ్బాయి మంచాడేనండి, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత కొంచెం దెబ్బతిన్నాడు అంటారు. మా అమ్మాయి మంచిదేనండి, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాక దెబ్బతిందంటారు కొన్నిసార్లు. ఏంటిదంతాను? వీళ్ళందరూ క్రైస్తవులు, ఒక సంఘానికి వెళుతున్నారు, బాప్తిస్మం పొందారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు, బైబిల్ చదువుతున్నారు, కానీ ఏకాభిప్రాయం ఆ కుటుంబంలో దేవుని పక్షంగా ఎప్పుడు రాదే. ప్రార్థనకి వెళ్దామంటే సిద్ధపడరు కొంతమంది పురుషులు. సమయం అయిపోయిందండి, ఆదివారం అండి, మనం పెందలకాడ వెళ్ళాలి, అసలు ఈయన లేవడు, నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తానంటాడు, రాడు. కొన్నిసార్లు భర్త సిద్ధపడితే భార్య సిద్ధపడదు, వీళ్ళిద్దరూ సిద్ధపడితే అసలు పిల్లలు లేవనే లేవరు. మీ దిక్కున్న చోట చెప్పుకోండి, మేము రామ్ పోమంటారు. ఎందుకంటే రాత్రంతా డ్యూటీ చేశారు, యూట్యూబ్ డ్యూటీ 2-3 దాకా చేశారు బెడ్లో. ఎందుకంటే యూట్యూబ్ యజమాని మా ట్యూబ్ను చూడకపోతే చంపేస్తానని చెప్పినందున దానికి కట్టుబడి లోబడి లైట్లన్నీ తీసిన తర్వాత దుప్పటి ముసుగు పెట్టుకొని లోపలైనా కూడా ప్రయాసతో 3-4 గంటల వరకు యూట్యూబ్ సేవలు చేసి నిద్రపోయినందున పొద్దున్నే ఆరాధనకు లేవరు. వాళ్ళని వదిలిపెట్టి తాళం వేసి రావాలి. భక్తి కలిగిన కుటుంబం, దేవుని విశ్వసించిన కుటుంబం, 3 తరాలుగా భక్తి వస్తూ ఉన్న కుటుంబం. ఇంకేం చెప్పాలి? బిషప్పు తాత, ఆర్చ్ బిషప్పు వాళ్ళ నాన్న, మరి ప్రస్తుత బిషప్ ఎవరో. అందరూ బిషప్పులే కానీ షిప్పును కట్టడం రాని బిషప్పులు, బిషప్పులే కానీ షిప్పును కట్టడం రాని బిషప్పులు, కుటుంబం అనే షిప్పును కట్టుకోవటం తెలియని షప్పులు అన్నమాట అండి. వీళ్ళందరూ బయలుదేరి ఈ గందరగోళం చేసి వినే పిచ్చాడు ఎవడన్నా దొరికితే ఇవి మా అనుభవాలని చెప్పుకుంటా తిరుగుతారు. ఎవరికి కావాలి? దేవుడు చెప్పిన ఒక చిన్న పనిని చేయటం చేత కాదు, దేవుని కొరకు ఒక సాక్ష్యం చెప్పటం చేత కాదు, దేవుని కొరకు ఒక కరపత్రాన్ని ముద్రించటానికి సొమ్ములు ఇవ్వటం చేత కాదు, దేవుని సన్నిధిలో ఒక గంట కూర్చొని ప్రార్థన చేయటం చేత కాదు, దైవ సంబంధితమైన సంగతులను ఓపికగా విని అందులో భావాలను గ్రహించటం చేత కాదు. మాటలు చెప్పటానికి మాత్రం 10-15 కోటలు దాటిస్తారు వినేవాళ్ళు ఎవరన్నా దొరికితే. అదేమిటి నాన్నగారు, చిన్నబ్బాయి వచ్చి మీ కోడలు ఊరుకోవట్లేదు, పుట్టింటికి వెళ్ళిపోతుందంట, 50 సంవత్సరాలుగా మామయ్య గారు ఓడ కడుతున్నారు, వర్షం వచ్చే సూచన లేదు, పాడు లేదు, డబ్బులన్నీ అవజేస్తున్నారు, ఈ పాటికి ఒక 1000 ఎకరాలు కొనేవాళ్ళం, ఎంత సొమ్ములు పెరిగాయో, ఎంత బంగారం కొనుక్కునేవాళ్ళము. పొద్దున్నుంచి మీరు పనికి వెళ్తారు, ఆయన పనికి వెళ్తారు, మేము మీ వెనక వస్తున్నాం. చూసిన ఊరాళ్ళందరూ పిచ్చి తిట్లు తిడుతున్నారు, మీ మామకి పిచ్చెక్కితే మీకన్నా లేదంటే అని అడుగుతున్నారు మమ్మల్ని. మీ నాన్నకి పిచ్చెక్కిందిరా, మీరు చదువుకున్నాడురా, మీకన్నా జ్ఞానం ఉండాలిరా, వాళ్ళేదో మందిరానికి వెళ్ళి బాప్తిస్మం తీసుకున్న సంఘంలో తిరుగుతున్నారంటే మీకేం వచ్చిందిరా, మీరు కూడా భక్తిలో దిగిపోయారా, మీరు కూడా మతం తీసుకున్నారా, మీరు కూడా అమెరికా నుంచి డబ్బులు వస్తున్నాయా, ఏమైపోయారా మీరు? మాలాగా తాగటం లేదు, తందనాలు ఆడటం లేదు, రోగాలు తెచ్చుకోవటం లేదు, గుట్కాలు తింటం లేదు, నోటి క్యాన్సర్ తెచ్చుకోవటం లేదు, ఎట్లా అయిపోయారంటారు మీరు అన్నట్టుగా. ఏం తినాలో ఏమి తాగాలో తెలియనటువంటి ప్రజలు బయట ఉన్నారు. మంచినీళ్ళు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగటానికి బదులు హానికరమైన ద్రావకాలను తాగి దుర్మార్గంగా బ్రతుకుతూ అదేదో గొప్ప జీవితమా? తాగి తందనాలాడే జీవితం గొప్ప జీవితమా? అలా కాకుండా కాస్త శుభ్రంగా పద్ధతిగా భక్తి చేసుకునే జీవితం చేతగానితనమా? వాళ్ళు అలా అంటున్నారని మీలో కొంతమందికి సిగ్గొచ్చేసిందా? మంచి పుస్తకం బైబిలును చదువుతూ ఉంటే తప్పు అన్నారని ఆ బైబిలును దాచుకుని తెచ్చుకుంటున్నారా? పనికిరాని పుస్తకాలన్నీ మడత పెట్టి అందరి ముందు తీసుకెళ్తాడా? ఏం జరుగుతుంది మన కుటుంబాల్లో? యవ్వనస్తులారా, మీరు ఎలా సహకరిస్తున్నారు మీ తల్లిదండ్రులకు? కనీ పెంచిన తల్లిదండ్రులకు యవ్వనస్తులైన మీరు ఎంత విలువనిస్తున్నారు? వారు తినక, వాళ్ళు చదువుకోక,
మీకు ఫీజులు కట్టి మంచి బట్టలు కుట్టించి నలుగురిలో పిల్లలు తక్కువ కాకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఎంతో శ్రమపడి సొమ్ములు ఇస్తూ ఉంటే కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు పిచ్చోళ్ళుగా కనపడుతున్నారు కదా. వాళ్ళను మోసం చేస్తున్నారు. రూపాయికి 4 రూపాయలు తీసుకుని అనవసరంగా ఖర్చు పెట్టి జీవితాలను కట్టుకోకుండాను వ్యర్థమైనటువంటి పద్ధతులను అనుసరిస్తున్నారు. తల్లిదండ్రులకు, ఆదర్శవంతమైన తల్లిదండ్రులకు నోవహు ఆయన భార్య ఆదర్శంగా ఉన్నారు. ఈ భూమి నిలిచి ఉన్నంతకాలం అద్భుతమైనటువంటి దంపతులు వాళ్ళు. దేవునికి స్తోత్రం. పాపము భూమి మీద విస్తరించింది. నోవహు ఎవరితో చెప్పను నేను, ఎవరితో చెప్పను, ఎవరితో చెప్పినా నా మాట వినటం లేదు. వాళ్ళందరూ నేను ఇచ్చిన జన్మను పొందుకున్నారయ్యా, నేనే వాళ్ళను పుట్టించాను, కానీ నా మాట వినకుండా నా పైన తిరుగుబాటు చేస్తున్నారు. ఇక నేను దీనిని చూడలేను. ఈ నేపథ్యంలో నువ్వన్నా నా మాట వింటే బాగుంటుంది, నువ్వు వింటావని నేను నీతో చెబుతున్నాను అన్నట్లుగా దేవుడు నోవహును దర్శించాడు. అప్పుడు దాందేముంది ప్రభువా, మీరేం చెబితే దానిని చేస్తాను, దీనికి కొంచెం సొమ్ములు ఖర్చు అవుతాయ్యా. ఎవరు నీ సొమ్ములు ఇవ్వరు, రూపాయి ఇవ్వరు. నీ సొంత సొమ్ము, నీ కష్టార్జితాన్ని మాత్రమే ఖర్చు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఏమంటావు? అలాగే ప్రభు, ఒకసారే నా పిల్లలు కూడా పెద్దళ్ళు అయ్యారు, వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి. రేపు వాళ్ళని అడిగి ఒకసారి ఫ్యామిలీ మీటింగ్ పెట్టుకుని, ఎర్ర పెద్దాడా, చిన్నాడా, మధ్యలో వాడా, మరి దేవుడు ఇలా చెప్పాడురా, ఓడ కట్టమంటున్నాడురా, చాలా కోట్లు అవుతాయి, మరి మీకు పెళ్ళిళ్ళు అయ్యాయి, అమ్మాయిలను అడిగి మీ అభిప్రాయం నాతో చెప్పండి. అలాగే నాన్నగారు, రేపు చెబుతాం. ఏమ్మా నాన్నగారు ఇలా చెప్పారు అని కోడళ్ళ దగ్గరకు వెళ్ళి, భార్యల దగ్గరకు వెళ్ళి కొడుకులు అడిగి 3-4 రోజులు పట్ల వాళ్ళ అనుమతిని చెప్పటానికి. ఏం కుటుంబం అండి? ఇలాంటి కుటుంబాలు ఎక్కడున్నాయండి? తల్లులు చెబితే కూతురు మాట వినదు, కూతురు చెబితే తల్లి మాట వినదు, తండ్రి చెబితే కొడుకు మాట వినడు, కొడుకు ఏదైనా చెబితే ఈ తాగుబోతు తండ్రి చెప్పిన మాట వినడు, తిరుగుడు మానడు, ఖర్చులు మానడు, స్నేహాలు మానడు. ఏమండి, ఇది పద్ధతి కాదు. దేవుడు మనలను దర్శించాడు. ఒకప్పుడు మీరు దారిలో ఉన్నారు, మారు మనసు పొందారు, బాప్తిస్మం పొందారు, స్నేహితుల ప్రభావంతో ఈరోజు ప్రభువును వదిలిపెట్టి తిరుగుతున్నారు, ఆదివారాలు తిరుగుతున్నారు. ఇది మంచిది కాదండి అయ్యా. దేవుని ఉగ్రత దిగి వచ్చేలోపే తిరిగి పునరుద్ధరించబడాలని భార్య మొత్తుకుంటే భర్తకు అర్థం కాదు. కొన్నిసార్లు భర్త చెబితే భార్యకు అర్థం కాదు. కొన్నిసార్లు పిల్లలు అస్సలు మాట వినరే. మా అమ్మేమీ చదువుకోలేదు, అది పిచ్చిది అనుకుంటున్నారు కొంతమంది పిల్లలు. మీలాగా అమ్మలో నాన్నలో చదవకపోయినా జీవితాన్ని చదివారు, దేవుణ్ణి చదివారనే కనీస సామాన్య జ్ఞానము లేని ఈ పిల్లలు ఏమైపోతారో. దేవుడు చెప్పాడు అని చెప్పగానే, దేవుడు చెబితే దాందేముంది నాన్నగారు, కానివ్వండి, రేపే పని మొదలు పెడదాం, మేమేం చేయాలో చెప్పండి అని 3 కొడుకులు అనటం, 3 కొడుకులతో పాటు 3 కోడళ్ళు కలిసి రావటం, ఇది ఒక మర్మం. కొడుకులు కలిసి రావటమే గొప్ప మర్మం, గొప్ప సంగతి. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మ బాబు మాట వింటారు. ఈ కొడుకులు కూతుళ్ళు వినరు కదా. వాళ్ళ దగ్గర ఏదన్నా సొమ్ములు ఉంటే ఎట్లా కొట్టేయాలనేదే పాయింట్ ఇక్కడ. పెద్దాడికి కాస్త బుర్ర జ్ఞానం కలిగిన వాడైతే చిన్నాడికి వెళ్ళాల్సిన 10 సెంట్ ఎట్ట కొట్టేయాలి, వాముల దొడ్డిని ఎలా కొట్టేయాలి, అమ్మ దగ్గర ఉన్న గొలుసుని ఎట్ట కొట్టేయాలని ఒక కూతురు, చెవులుకున్న దాన్ని కొట్టేయాలని ఇంకో కూతురు, బంగారం నాదే అని అమ్మ నాకిస్తానందా, ఆ చీరలు ఎట్ట కొట్టేయాలని కొంతమంది. మీరు కాదులేండి, కొన్ని కుటుంబాలు ఈ పిచ్చుకోవాలి ఉందా లేదా, మళ్ళీ నా మీద పడమాకండి, మాకు మీదకి వచ్చేవేంటాయా అని. మీ మీద రాట్లా, జనరల్గా చెబుతున్నాను, మీరు అట్లాంటి వాళ్ళు కాదు. కానీ కొన్ని కొంపల్లో లేవా ఈ పిచ్చి గొడవలో? నేను బాగా చదువుకున్నాను రా, నువ్వు పుట్టేనాటికి మన కుటుంబంలో ఆర్థిక పరిస్థితి లేనందున నువ్వు వ్యవసాయం చేయవలసి వచ్చింది, ఊరికే పరిమితమైంది. నేను మంచి ఉద్యోగం చేశాను, హైదరాబాద్లోనో విజయవాడలోనో కాకినాడలోనో మంచి స్థలాలు కొనుక్కున్నాను. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి కాస్త కలిగిన కుటుంబంలో నుంచి వచ్చినందున వాళ్ళు ఇచ్చిన సొమ్ములు పెట్టుబడితో కోట్లు సంపాదించాను. ఊర్లో ఉన్న ఆ 2 ఎకరాలు నువ్వే తీసుకోరా అన్నయ్య అని అనే విశాలమైన హృదయం తమ్ముడికి కానీ అన్నకి కానీ ఎవరికన్నా ఉంటుందా? ఆ అన్నో ఆ అక్కో
అప్పటి ఆ కుటుంబ పరిస్థితులను బట్టి చదువుకునే అవకాశం లేదు. ఆ తర్వాత కాస్త సొమ్ములు కలిసి వచ్చినందున రెండో సంతానానికో మూడో సంతానానికో కాస్త ఇంగ్లీష్ మీడియంలో చదివించే అవకాశం ఈ తల్లిదండ్రులకు లభ్యమైంది. ఆ పెద్దాడికిను మధ్యలో వాడికి, పెద్ద అమ్మాయికి మధ్యలో అమ్మాయికి లేదా అబ్బాయికి కుదరలేదు. కుదరనందున వీళ్ళకి అపరిమితమైన సంపాదన వచ్చింది, ఎందుకంటే చదువుకున్నందున. పాపం వాళ్ళకి చదివించలేదు. చదివించలేకపోవడానికి కారణం వాళ్ళకి సొమ్ములు అప్పుడు లేవు, ఇప్పుడున్నాయి. సర్లే అన్నయ్య, సర్లే అక్క, అదేదో మీరే తీసుకోండి, మనకు దేవుడు చాలా సొమ్ములు ఇచ్చాడు అనే విశాలమైన హృదయం ఈ చెల్లెలికో, ఈ చెల్లెలు భర్తకో, ఈ కొడుక్కో, ఈ కొడుకు భార్యకో ఉంటుందా? ఒకవేళ తమ్ముడో చెల్లో అన్నో అక్కో నోరు తెరిచి అడిగారే అనుకోండి, ఇది వదిలేరా, ఈ 2 ఎకరాలు వదిలేయి అని అడిగారు అనుకో, నీ వదిన ఊరుకోదురా, నీ వదిన ఊరుకోదు. నాదేముంది, మీ మరదలు అస్సలు ఊరుకోదురా. ఇది ఆ 2 సెంట్లు కావాలని ఈ కోట్లకు పడగలెత్తిన మరదలు గోల్ చేస్తుందంట హైదరాబాదులో. నాదేముందిరా, అలాగానయ్యా, సర్లే తీసుకెళ్ళు. ఒక పోగు, అమ్మ పోగు, ఏదో పెద్దదో చిన్నదో మధ్యలోదో, కొంచెం కాలం కలిసి రాలేదు, ఏం చేసినా కాలం కలిసి రాలేదు, అన్నిట్లో నష్టం వచ్చింది. పిల్లలు పెరుగుతున్నారు, చదువుతున్నారు, ఖర్చులు అవుతున్నాయి. ఒకళ్ళకి ఫీజు కడదాం, వాళ్ళని చదివిద్దాం అనే జ్ఞానం లేకపోగా అమ్మకు 2 పోగులు ఉండాలిగా అంటారు. అదే లేరా అమ్మాయికి ఇచ్చాం. నేను మరదలు ఊరుకోవట్లేదు, పోగో 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 అని పోట్లాడుతుందిరా. ఈ దరిద్రం ఏంటంటారు? అదేంటండి బాబు, అమ్మ దగ్గర నుంచి నాన్నమ్మ దగ్గర నుంచి తీసుకోవడం తప్పు అంటారని. తప్పు అని నేను ఎందుకు అంటాను? వాళ్ళు పిల్లలు, వాళ్ళు అర్హులు. కానీ ఇక్కడ మానవతా ధర్మం, రాసి పెట్టని ధర్మాలు కొన్ని ఉన్నాయి, అన్నీ రాసి పెట్టరు. వేర్లు పడేటప్పుడు ఉంటుంది కొన్ని కొంపల్లో గోల. దేవా, మీ ఊళ్ళో ఉందో లేదో, వేర్లు పడతారు చూసారా? కాడి దగ్గర, మేడి దగ్గర, చెంబు దగ్గర, తెపాళ దగ్గర, రోలు దగ్గర, రోలు బొర్ర దగ్గర. ఏంటి గోలంతాను? వాళ్ళందరూ ఎవరో తోడబుట్టినాళ్ళు, రక్త సంబంధీకులు. వీళ్ళకి ఏం తక్కువైంది? ఏదో గుర్తుగా ఆ చెంబు ఏదో ఒకటి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. అసలు ఎంత గోలండి అది! చిన్న విషయం కదా, ఇంట్లో తేల్చుకునేది. గోల గోల, కేకలు, అరుపులు, ఏడుపులు, మొత్తుకోళ్ళు. ఏంటంటే నాకు తెపాళ ఇవ్వలేదు, అమ్మ తెపాళ పాల బిందె ఇవ్వలేదు. ఎందుకు నీకు పాలు బిందె? ఎందుకు నీకు పాడి లేదుగా, నువ్వు కాకినాడలో ఉంటున్నావు, ఉద్యోగం చేస్తున్నావు. మీ బావగారు ఒప్పుకోవట్లేదురా, బిందె తెమ్మంటున్నాడు. ఏంటంటారు ఇదంతాను? చిల్లర గోల ఏంటి? దాని ఏముందలేరా, నువ్వు మాకంటే తక్కువగా ఉన్నావు, దేవుడేదో మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆ రోజుల్లో పిచ్చో ఎచ్చో ఏదో 10,000 పెట్టి స్థలం కొంటే అది 10 కోట్లు అయింది. దానికోసం మేము ఖర్చు పెట్టింది, కష్టపడింది కూడా ఏమీ లేదురా. కాలం కలిసి వచ్చింది, ఇది నువ్వే ఉంచుకో. 2 ఎకరాల పొలం, నీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళని చదివిద్దాం. నెలకి ఎంత అవుతుంది ఇంజనీరింగ్ ఫీజు, మెడిసిన్కి ఎంత అవుతుంది అని అనవలసినటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు తెపాళ దగ్గరను, కాడి దగ్గరను, పోగు దగ్గర, గెరిటి దగ్గర పోట్లాడుకొని చేస్తారా? వీళ్ళందరూ సంఘాలకు వెళ్ళే విశ్వాసులా? వీళ్ళు మారు మనసు పొందారా? వీళ్ళు పరిశుద్ధాత్మను పొందారా? వీళ్ళు బైబిల్ చదువుతున్నారా? ప్రార్థన చేసి సాక్ష్యాలు చెబుతున్నారా? ఏమిటి దరిద్రం? ఎక్కడున్నాం? విలువలు ఎక్కడున్నాయి? మానవ సంబంధాలు ఎక్కడున్నాయి? తల్లి, చెల్లి, అక్క, అన్న, మరదలు, వదిన, వాళ్ళ పిల్లలు అనే సంబంధాలు ఎక్కడున్నాయండి? స్వార్థము చేత బంధించబడి, ఆ స్వార్థం అనే పాశాల మధ్యలో బంధించబడి వాటిని తెంచుకోవడం తెలియదు. ప్రార్థనలు చేస్తారు కొంతమంది. ఈ కుటుంబాన్ని చూసి నేర్చుకోవాలి. డబ్బులు దేవుని కోసం ఎలా ఖర్చు పెట్టాలో, ఓడను ఎలా కట్టాలో. ఒంటి చేత్తో ఒకే కుటుంబం 120 సంవత్సరాల పాటు ఒకే మాట మీద ఉంచటంలో నోవహు కృతార్థుడయ్యాడు. దేవునికి స్తోత్రం. అది ఇంటి పెద్దంటే, అది పురుషుని లక్షణం. అంటే పెత్తనం చేయటం కాదు, కొడుకుని, కూతుర్ని, కోడళ్ళని, పిల్లలను దేవునిలో పెంచటం. దేవుని పనికి ఆటంకం లేకుండా మీరు సహకరించాలరా. మీ సొమ్ములు, మీ సామర్థ్యం, మీ సమయాన్ని ఓడగట్టడానికి ఇవ్వాలి. వాళ్ళు చేతగాని వాళ్ళు కాదు, డబ్బులు లేని వాళ్ళు కాదు, బుర్ర లేని వాళ్ళు కాదు. చుట్టూ ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళందరూ వీడికి పిచ్చెక్కింది,
నోవహుకు పిచ్చెక్కితే కొడుకుల కన్నా బుద్ధి ఉండాలి, షేముగాడి కన్నా జ్ఞానం ఉండాలి, హాము కన్నా జ్ఞానం ఉండాలి, యాపెతు కన్నా ఉండాలి, లేదా వాళ్ళు చేసుకున్న ఆడపిల్లల కన్నా ఉండాలి. ఏంట్రా ఇది? ఏం కుటుంబంరా ఇది? మేము చూడు 50 ఏళ్లలో ఎన్ని ఎకరాల పొలం కొన్నామో, ఎన్ని కోట్లు సంపాదించామో, ఎన్ని పశువులు మందలు పెరిగిపోతున్నాయో. నోవహే పొలాలన్నీ అమ్మి ఓడను కడుతున్నాడు రా. పిచ్చాడు రా. ప్రభువును నమ్ముకుని పిచ్చాడైపోయాడు రాడు. దేవుని సేవ అంటాడు, మీటింగులు పెడతాడు, అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు. ఏంటోరా, చాలా తెలివి కలిగిన వాడు అనుకున్నాం, కానీ మాలాగా సొమ్ములు సంపాదించడం వాడికి తెలియట్లేదు. ఖర్చు పెడుతున్నాడు, పొలం అమ్మి మరీ ఖర్చు పెడుతున్నాడు, ఓడగడుతున్నాడు. ఎందుకు ఓడగడుతున్నావు నోవహు అంటే, ఆ దేవుడు వర్షాన్ని పంపిస్తున్నాడు, జలప్రళయాన్ని పంపిస్తున్నాడు, అప్పుడు మీ అందరూ దీంట్లోకి రావాలి, మిమ్మల్ని కాపాడాలని దేవుడు కట్టమన్నాడు రా, నేను కడతానని అంటున్నాడు. నిజంగా నోవహు తాతయ్యకి పిచ్చెక్కిందిరా. నేనేంటో అనుకున్నాను, కానీ రాత్రి మాట్లాడొచ్చాను నోవహు బాబాయ్తో. ఏంటేంటో మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పాడు అంటున్నాడు. నాకేం అర్థం కావట్లేదురా. 120 సంవత్సరాలు ఎన్ని మాటలు పడ్డాడో, ఎన్ని తక్కువ చేసిన మాటలు పడ్డాడో. ఎంత వయస్సు కలిగిన వాడు, సామాన్యమైన వాడు కాదు కదా. దేవుని కోసం ఎన్ని నిజమైన నిందలు పడ్డాడో. మిమ్మల్ని నన్ను ఎవరన్నా ఒక మాట అంటే ఎంత కోపమో. అదేంటమ్మా పాట పాడుతున్నావు, సరిగ్గా నేర్చుకుని పాడరా తల్లి అంటే ఈ పిల్లలకి నా మీద ఎంత కోపమో. ఊరికే అన్నాలి, ముందు కూర్చున్నారని. మీరు బాగా పాడారు, లేనిపోయిన మేడం, సాయంత్రం పాడకుండా ఉండమాకండి. అదేంటమ్మా ఆలస్యంగా వస్తున్నారు, ఎప్పుడు ఆలస్యమేనా, ఓ 10 నిమిషాలు ముందు రాకూడదని ఎవరన్నా అంటే ఎంత కోపమో. మీరు చెబుతారు మీ కార్లు ఉండయి, మాకేం ఉండయి అని. ఎన్ని రాగాలు, ఎన్ని దీర్ఘాలు. వెంటనే దగ్గరలో సంఘం ఏది ఉందిరా, పక్కనే ఉంది, ఒక 300 గజాల్లో ఇంకొక సంఘం ఉంది. ఓకే, అక్కడికి వెళ్ళిపోదాం. ఈ పిచ్చుకోలు ఎక్కువైపోయింది కదా. దేవుని కోసం ఏం చేస్తున్నారు తల్లులు తండ్రులు? దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి అయ్యా, పిల్లల పెళ్లి చేశాము, బాగా స్థిరపడ్డారండి, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టారు సార్, అద్దులకు ఇచ్చుకున్నారండి. అసలు అద్దులే 3 లక్షలు వస్తాయి సార్. సంతోషం, వాళ్ళ సొమ్ములు. మరి వాళ్ళు ప్రభువులో లేరనే బాధ లేదు, కానీ అద్దులు నెలకు 3 లక్షలు వస్తున్నాయనే అపరిమితమైన సంతోషం ఉందా తల్లి నీకు? దేవుని కొరకు ఏనాడు ముందుకు రాలేదనే బాధ ఎప్పుడు లేదే? ఓ తండ్రి గారు, నా కొడుకు దగ్గర చాలా సొమ్ములు ఉన్నాయి సార్, వాడి చాలామంది పనికిరాని స్నేహితులు ఉన్నారండి, రోజు ఒక 25,000 30,000 ఖర్చు పెడతాడు. దేనికోసం? దురభ్యాసాల కోసం. కానీ దేవుని కోసం 10 రూపాయలు ఇవ్వటానికి నీ కొడుకు ముందుకు రావట్లేదు. అయినా నా కొడుకు చాలా గొప్పాడండి, అమెరికాలో ఉన్నాడండి, ఇంగ్లాండ్లో ఉన్నాడండి అని చెప్పుకొని గర్వపడుతున్నారా? ఉండటం మంచిదే. వాళ్ళు దేవునిలో ఉన్నారా? వాళ్ళ కుటుంబాన్ని కట్టుకుంటున్నారా? భార్యాభర్తల మధ్యలో సత్సంబంధం ఉందా? పిల్లలు చెప్పిన మాట వింటున్నారా? ఎవరి దారి వాళ్ళదా? పెద్ద ఇల్లండి, 5 బెడ్రూములు ఇల్లండి అమెరికాలో, మీరు రావాలండి, మీరు చూడాలండి అని నన్ను చాలామంది అన్నారు. అవసరమైనప్పుడు వస్తాను. అమెరికా వెళ్ళకూడదని ఏమీ లేదు, నాకు వీసా ఎప్పుడో ఉన్నది. గత 20 ఏళ్ల నుంచి మల్టిపుల్ వీసా నాకు, నా భార్యకి ఉంది. ఎప్పుడు టికెట్ కొనుక్కుని ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఎవరో ఒకళ్ళు, నన్ను తెలిసిన వాళ్ళు నన్ను ఆదరిస్తారు. వెళ్ళి ఏం చేయాలి? అక్కడ ఏదైనా పరిచర్య ఉంటే చేయటానికి వెళ్తాను, కానీ ఈ ఇంట్లో 2 రోజులు, ఆ ఇంట్లో 2 రోజులు, ఆ ఇంట్లో 2 రోజులు ఉండి రావటానికి అంత వెసులుబాటు నాకు లేదు. 5 బెడ్రూమ్లు ఇల్లు ఉండటం సంతోషమే, కాస్త దైవ సేవకులను ఆదరించండి. ఇల్లు కట్టుకోవటం, వస్తువులు ఏర్పాటు చేసుకోవటం ఎంత సంతోషమో. మీరు ప్రతి ఆదివారం సమయానికి మందిరానికి వెళ్తున్నారా? దేవుడు మిమ్మల్ని నడిపించిన మందిరంలో సేవ చేస్తున్నారా? అక్కడ స్వచ్ఛంద సేవకులుగా ఉండి మందిరాన్ని సిద్ధం చేస్తున్నారా? పాటలు పాడే కృపనిస్తే పాటలు పాడుతున్నారా? అది కదా సంతోషాన్ని కలిగించేది. ఇల్లు కట్టుకుంటే నాకైనా సంతోషమే, నా పిల్లలు, మీకైనా సంతోషమే. తప్పేంటండి? వస్తువులు వాహనాలు ఏర్పాటు చేసుకోవటం తప్ప? దేవుని ఆశీర్వాదాలు కదా.
కానీ దేవుని కొరకు ఏం చేస్తున్నారు? దేవుని మందిర అవసరతలు మీ పిల్లలు గుర్తిస్తున్నారా? మా కాలంలో మేము ఏమి ఇవ్వలేకపోయామండి అయ్యా, అప్పుడు చాలా తక్కువ పరిస్థితులు ఉన్నాయి, కానీ ఇప్పుడు దేవుడు అపరిమితంగా ఆశీర్వదించాడు అన్నప్పుడు యోగ్యులు సమర్థులైన దైవ సేవకులు ఎవరో వాళ్ళను భూతద్దములో పట్టుకుని వెతికి గుర్తించి అలాంటి వాళ్లకు ఏ విధమైన చేయూతనిస్తున్నారు? మీ కుటుంబ సభ్యులు మాట చేయూతనిస్తున్నారా? ఆర్థిక చేయూతనిస్తున్నారా? మీ సమయాన్ని సలహాను ఇచ్చి దేవుని సేవను ముందుకు సాగేటట్లుగా చేస్తున్నారా? ఏమీ చేయకుండాను దేవుని ద్వారా నేను దీవించబడ్డానండి అని సాక్ష్యాలు చెప్పి అద్భుత సాక్ష్యం అని బహిరంగ సమావేశాలలో చెప్పి కూర్చుంటున్నారా? దేవుని కోసం ఏం చేస్తున్నారు? ఆశీర్వదింపబడిన వారలారా, ఆరోగ్యముగా ఉన్న వారలారా, ఆర్థిక స్థితిగతులలో ఉన్నత దశను అందుకున్న దేవుని ప్రజలారా, దేవుని కోసం ఏం చేస్తున్నారు? ఓడను కట్టమని నేను అనట్లేదు, ఇప్పుడు అవసరం లేదు. తొందరపడి వెళ్ళి చెక్కలు కొనుక్కొచ్చి ఓడ కట్టారు ఇంటి ముందు. ఏదన్నా ఇంట్లో పెట్టుకోవటానికి కట్టుకుని గ్లాసు అల్మారాలో పెట్టుకోండి, కానీ ఇప్పుడేం ఓడ కట్టమాకండి లేనిపోయిన మేళం సుత్తి శానం కొనుక్కొచ్చి. కానీ దేవుడు మీకు నాకు ఏం చెబుతున్నాడు ఈ పూట? మీకు నాకు ఏం చెబుతున్నాడు? ఇది మంచిది కాదమ్మా, నీకింత పిచ్చి కోపం ఏంటి? కాస్త తగ్గించుకో, సహనంగా ఉండు, పెద్దలను గౌరవించు, అమ్మను గౌరవించు, నాన్న గౌరవించు, ఉపాధ్యాయులను గౌరవించు, అత్తగారిని గౌరవించు. ఏదో పెద్దది కదా ఒక మాట అని ఉండొచ్చు, దానికి ఎందుకు ఇంత గోల్ చేస్తావు? నువ్వు ఊరంతా చెబుతావు, ఫోన్ చేసి చెబుతావు. అవసరమా నీకు? దేవుని సన్నిధిలో చక్కగా ఉండమ్మా అని చెబుతున్నాడా? అది కూడా గొప్ప సంగతే. అది మన జీవితంలో ఓడగట్టుకున్నంత సంతోషాన్ని కలిగిస్తుంది. సంఘంలో సహకరించరాదు. పిల్లలు పెరిగేటప్పుడేమో నాకు టైం లేదు అని చెప్పావు. ఇప్పుడు బోల్డ్ టైం ఉంది. ఏం చేస్తున్నారు? టీవీ చూస్తున్నారా? చూడండి ఎప్పుడన్నా, ఎందుకంటే అందులో మంచి సంగతులు ఉన్నాయి కనుక చూడండి, తప్పేమీ లేదు. ఇంకేం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నాం, మంచి పని చేస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు. మరి దేవుని సన్నిధిలో మరి కాసేపు వెళ్ళి అక్కడ ఎవరన్నా వస్తే మాట్లాడొద్దాం, ధైర్యం చెప్పొద్దాం, 2 మాటలు ప్రార్థన చేసుకుని వద్దాం అని ఎప్పుడు అనిపించటం లేదా? ఒకసారి ఆలోచించండి. దేవుని మాట వినేవాళ్లతోనే దేవుడు మాట్లాడతాడు, కానీ ఎవరితో పెడితే వాళ్ళతో మాట్లాడడు. సమూయేలు నోవహు కంటే చాలా చిన్నవాడు. 1 సమూయేలు 2-3 అధ్యాయాలు. అసలు ఆ సంగతి చదివితే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. హన్నా దేవునిని అడిగి కడుపులో ఆ సమూయేలు పడగానే పిండముగా రూపొందించబడే ఆ సమయము ఆ తల్లిగారికి తెలిసినప్పటి నుంచి కడుపులో నుంచినే సమూయేలును పెంచుతూ వచ్చింది. ఆశ్చర్యం కదా. పుట్టినాక పెంచటం కూడా మనకు తెలియదు. సమూయేలు కడుపులో ఉన్నప్పుడే పెంచింది కొడుకుని హన్నా. దేవునికి స్తోత్రం. ఏం పెంచిందండి. లోపల ఉన్న కొడుకుతో మాట్లాడుతూ వచ్చేది, నువ్వు షిలోహులో ఉండాలిరా నాన్న, నువ్వు మా దగ్గర ఉండటానికి వీల్లేదు. అక్కడ ఏలీ అయ్యగారు ఉన్నాడు, ఆయన కొడుకులు చెప్పిన మాట వినట్లేదు, ఊరంతా పడి తిరుగుతున్నారా, నువ్వు అక్కడే ఉండి షిలోహు ప్రార్థనా మందిరంలో సేవ చేయాలిరా, అయ్యగారికి మంచినీళ్ళు ఇవ్వాలి, ఆ ప్రార్థనా మందిరంలో నువ్వు సేవలు అందించాలని కడుపులో ఉన్న సమూయేలుతో మాట్లాడి పెంచిందండి. 9 నెలలు పెంచింది కడుపులో. ఆ మాటలన్నీ సమూయేలు విన్నాడు. ఇది వాస్తవమని శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. ఈ తల్లులు, అదే వివాహం అయిన తర్వాత ఆడపిల్లలు కడుపుతో ఉన్నప్పుడు భర్తలు సహకరించకుండా పోట్లాడటం, కేకలు వేయటం, గోల చేయటం, కొట్టటం, తిట్టటం, ఇంట్లో అరుపులు కేకలు గనక జరిగితే కడుపులో ఉన్న బిడ్డకు తెలిసిపోతుందంట. చాలా ఆందోళన పడుతుంది పిండం. మా అమ్మని ఏదో అంటున్నారు, మా ఇంట్లో ఏదో జరుగుతోందని అలజడితో లోపలున్న పిండం గజలాడిపోతుందంటే ఏంటో అనుకుంటున్నారు. తెలియట్లేదు ఈ సంగతి చాలామందికి.
ఓ కేకలు, అరుపులు, పిచ్చి కేకలు, పిచ్చి గంతులు ఇవన్నీ వేస్తే లోపల ఉన్న పిండం వాటిని నేర్చుకుంటోంది, వింటోంది. అది ఆడైనా మగైనా. పుట్టిన తర్వాత వాళ్ళు చిన్నప్పటి నుంచి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అచ్చం వీళ్ళ అమ్మలాగానే ఉందరా, ఇది వీళ్ళ నాన్నలాగానే ఉన్నాడు అంటారు. ఎందుకంటే కడుపులో నుంచి పెంచుతూ వచ్చారు అట్లా తెలియకుండాను. ప్రార్థనతోనూ, విజ్ఞాపనతోనూ, వినయంతోనూ, సాత్వికంతోనూ, మంచితనంతోనూ, పట్టుదలతోనూ, భక్తితోనూ దేవుని పాటలు వింటూ, దేవుని పాటలు పాడుతూ, దేవుని సన్నిధికి వెళుతూ ప్రశాంతమైన వాతావరణంలో కడుపులో నుంచినే పిల్లలను పెంచడం నేర్చుకోండి. పెళ్ళి కానీ యవ్వనస్తులు, రేపో మాపో మీకు పెళ్ళి అయితే దేవుడు గర్భాన్ని ఇచ్చినప్పుడు పిల్లలను ఎలా పెంచాలో నేర్చుకోండి. పుట్టినాక చైల్డ్ సైకాలజీ పుస్తకాలు చదవటం కాదు, పుట్టక ముందు దేవుని ద్వారా ఆలోచనను పొంది, మీకు ఎప్పుడు పెళ్ళి అయినా 10 ఏళ్ళ తర్వాత అయినా మీ వయసును బట్టి తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేసినప్పుడు దేవుడిచ్చే సంతానాన్ని దేవుని కొరకు అలాగే పెంచాలి. దేవునికి స్తోత్రం. 6-7 సంవత్సరాలకే షిలోహు ప్రార్థనా మందిరానికి వచ్చేసాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో పాలు విడిచిన తర్వాత అని ఉంటుంది, తర్వాత చదువుకోండి మీరు. అంటే ఈ రోజుల్లో అంటే కొంచెం తక్కువ కాలం పాలు తాగుతున్నారు కదా, ఆ రోజుల్లో ఎక్కువ కాలం పాలు తాగారని 6-7 సంవత్సరాలు అంటున్నాను. తన పనులు తాను చేసుకునే పనిని శుభ్రంగా నేర్పించి, నాయన ఇలా స్నానం చేయాలి, ఇలా బట్టలు వేసుకోవాలి, ఇలా భోజనం చేయాలి, నీ కంచంలో అనవసరంగా మెతుకులు ఉండకూడదురా, పారేయకూడదురా, శుభ్రంగా ఉండాలిరా, ఏలి అయ్యగారికి ఆటంకం కలిగించే విధంగా పిల్లచేష్టలు చేయకూడదురా, అయ్యగారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలరా, ఏం చేయమంటే అది చెయ్యాలరా అని చెప్పి పెంచి తీసుకొచ్చి వదిలిపెట్టి వెళితే అర్ధరాత్రి దేవుడు మాట్లాడాడు, సమూయేలు అని. దిగ్గున లేచి పరిగెత్తుకుంటూ ఏలి అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఏంటి పిలిచారు అంటున్నాడు. సహజంగా పిల్లలు రాత్రిపూట ఎక్కువగా పడి నిద్రపోతారు. మనకంటే ఎక్కువ నిద్ర అవసరం పసి పిల్లలకి కదా, వాళ్ళకి నిద్రే బలం, ఆరోగ్యం కూడాను. ఆ వయసులో కూడా దేవుని స్వరాన్ని విన్నాడు. మరలా వెళ్ళాడు. అబ్బా, నేను నిన్ను పిలవలేదు, ఎందుకు నా దగ్గరకు వస్తావన్నాడు. కానీ ఒక మంచి సలహా ఇచ్చాడు ఏలి, అది నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. నేను నిన్ను పిలవలేదు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడనే సంగతి తెలిసినప్పుడు సీనియర్ దైవ సేవకుడు దేవుడు పిలిస్తే నన్ను పిలవాలి కానీ ఇలాంటి నిన్నగాక మొన్న వచ్చిన చిన్న కుర్రాన్ని పిలుస్తాడా అని సలహా ఇవ్వకుండా, నేను ఎవరో పిలవట్లేదు, ఈసారి పిలిస్తే నువ్వేం మాట్లాడకుండా నిద్రపో గొరకపెట్టి అని చెప్పలా. ఈ దిక్కుమాలిన సలహా ఇవ్వలా. ఏలీ చేసిన ఒక మంచి పనుల్లో ఇదొక మంచి పని అని నేను అనుకుంటున్నా. మనతో మాట్లాడినప్పుడు, మన దగ్గరకు రానప్పుడు అది ఎవరి దగ్గరికి వెళ్ళకూడదనేది మన సిద్ధాంతం కదా. ఎవరైనా మన దగ్గరికి రావాలి, దేవుడు కూడా మనతోనే మాట్లాడాలి. ఇంకెవరన్నా చేస్తే దానిని మనం అభినందించం కదా. కానీ ఏలీలో ఉన్న ఒక మంచితనం, నాతో మాట్లాడకపోయినా నీతో మాట్లాడుతున్నాడు రా దేవుడు. ఈసారే చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడని అంటే సరిపోతుంది, ఆయన నీతో మాట్లాడతాడని చెప్పి ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడు ఈ సీనియర్ దైవ సేవకుడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుడిచ్చిన ఆత్మలో నుంచి వచ్చే ఆలోచనలండి. నా పిల్లలు ఇటు తిరిగి నా మాట వినలేదురా, నా కడుపున పుట్టిన పిల్లలిద్దరూ నా దర్శనాన్ని పంచుకోలేదు, నా భారం అంటే ఏమిటో తెలియదు, నా కన్నీరంటే ఏమిటో తెలియదు, వాళ్ళు బహు దుర్మార్గముగా ప్రవర్తిస్తున్నారు, నిన్ను కన్న తల్లి గొప్పది సమూయేలు, నువ్వన్నా దేవుని మాట విను సమూయేలు అన్నట్లుగా చెప్పాడు కదా. ఎందుకు ఈ సంగతి చెబుతున్నానంటే, దేవుడు చిన్నవాడైన సమూయేలుతో మాట్లాడినప్పుడు విన్నాడు, తెల్లవార్లు విన్నాడు. తెల్లవారిన తర్వాత ఏలీ అడిగాడు, ఒక్కటి కూడా తప్పిపోకుండా చెప్పు నాయన. మొత్తం చెప్పాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, మనం ఎంత వింటున్నామండి? వయసులో పెద్దలు, అనుభవంలో పెద్దలు దేవుని మాట వినం, ఊరాళ్ళ మాట అంతా వింటాం కదా, వాళ్ళు వీళ్ళు ఏదో అనుకునే మాటలు వింటాం కదా. దేవుడు మీతో ఏం చెప్పట్లేదా? విశ్వాసులారా, కుటుంబ సభ్యులారా, మీ భార్యాభర్తలతో దేవుడే మాట్లాడటం లేదా ఈ మధ్యకాలంలో? ఇదేంటమ్మా ఇలా చేస్తున్నావు, ఇలా మాట్లాడుతున్నావేంటి, నీ వయసు ఏంటి, నీ విశ్వాసపు వయసు ఏంటి, నీకు తగునా? ఈ అసూయ ఏంటి, ఈ ద్వేషం ఏంటి, ఈ గర్వం ఏంటి, ఈ నిర్లక్ష్యం ఏంటి,
ఈ పట్టని ధోరణి ఏమిటి, వేషధారణ ఏమిటి, ఎప్పుడు బయటకు వస్తారు, ఏంటి గోలంతాను? పిల్లలు చూస్తే ఏమనుకుంటారు, వాళ్ళు ఎలా పెరుగుతారు, ఇది మంచిది కాదని దేవుడు మాట్లాడటం లేదా గుండెలో నుంచి? వాటినేమి వినే ఓపిక లేదా మనకి? ఎంతసేపు ఊరాళ్ళ మాటలు, ఆ కబుర్లు ఈ కబుర్లు వినటానికి చెవులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి, టైం పాస్ కావట్లేదా? దేవుడు మాట్లాడుతున్నాడు, సంఘం వినాలి. వినను అంటే కుదరదు. ఇశ్రాయేలీయుల చెవులు గింగురుమనేలాగా దేవుడు మాట్లాడాడండి అయ్యా. రాబోయే కాలంలో జరగబోయే సంగతులను బాలుడు, యవనస్తుడు కూడా కాదు, బాలుడైనటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడినప్పుడు ఏలీ శ్రద్ధగా విన్నాడు. మంచిది నాయన, నాతో చెబితే ఏంటి, నీతో చెబితే ఏంటి, ఎవరితో చెబితే ఏంటి, నీతో చెబితే నాతో చెప్పినట్లే, మంచిది అని చెప్పి ప్రోత్సహించాడు. ఊర్లో చాలామంది భక్తులు ఉన్నారు, నోవహు ఒక్కడే కాదు, చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వెళితే దేవుని మాటను పెద్దగా పట్టించుకోలేదు. 120 సంవత్సరాల తర్వాత వర్షం రావటం ఏంటండి? వర్షం వస్తే వస్తుంది, ఈ ఓడ తేలటం ఏమిటి, ఈ లోకమంతా మునిగిపోవటం ఏంటి, ఈ గోలంతా మాకు అర్థం కావట్లేదు సార్, మీ వాక్యాలు అసలు మాకు అర్థం కావట్లేదు, ఇదంతా పిచ్చిగా ఉంది, అసలు మా బుర్ర జ్ఞానానికి అందటం లేదు, మాకు ఏ విధమైనటువంటి అవగాహన లేదు, సాధ్యం కాదు, మేము చేయలేములేదు సార్, ఈ భారం మేము ఎత్తుకోలేము, పైగా ఆర్థిక స్థితితో ముడిపడి ఉన్నది, అంత లేదు, అయినా నా కొడుకు నా మాట వినడు, వాడికి పంచేసి ఇచ్చేసాను 10 కోట్లు, ఆడు మళ్ళీ తిరిగి ఎవడ, అసలు కోడలు ఊరుకోదు, నా వల్ల కాదు. ఒకే ఒక్కడు, నువ్వు ఒక్కడవే నోవహు నీతిమంతుడిగా ఉన్నావు, నేను ఇలా అనుకుంటున్నాను, నువ్వేమంటావు? ఏమనుకోవటం ఏముంది ప్రభు, నేను కట్టేస్తాను. ఎక్కడ కడతా? మా పొలం ఉంది, చాలా పొలం ఉంది నాకు, ఆ పొలంలో కట్టేస్తాను. ఊరాళ్ళందరూ పొలంలో ఓడ కట్టడం ఏంట్రా, ఇల్లు కట్టుకోవాలి, ఫామ్ హౌస్ కట్టుకోవాలి, చుట్టూ మొక్కలు పెట్టుకుని, జింకలు పెంచుకొని, కోళ్ళు ఇవన్నీ పెట్టుకుని సంతోషంగా తిరగాలి, కానీ అక్కడ ఓడ కడతానంటావేంట్రా, నీకు పిచ్చెక్కిందా అన్నారు. అవును, దేవుడి పిచ్చెక్కింది నాకు, దేవుని పిచ్చిలో ఉన్నాను, దేవుడు కట్టమన్నాడు, కడతానని కట్టాడు. ఈ విభాగపు ముగింపులో నేను చెప్పేది ఒకటే, ఏ కొడుకు ఎదురు చెప్పలా, కొడుకు జీవితంలో ప్రవేశించిన కోడలు ఎదురు చెప్పలా. ఒకవేళ ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేస్తే నోవహు కూర్చోబెట్టి చెప్పాడు, ఇదమ్మా నువ్వేంటో అనుకుంటున్నావు తల్లి అంటే, అలాగండి నాకు తెలియలేదు అని నేర్చుకున్నారు పిల్లలు. తల్లిదండ్రులారా, మీ పిల్లలకి ఏం చెప్పి పెంచుతున్నారు? ఏం చదువుతున్నారు వాళ్ళు? భక్తిలో ఏ సంగతులు చెప్పి పెంచుతున్నారు? దేవుని పనిలో వాళ్ళని ఏ విధంగా సిద్ధం చేస్తున్నారు? అరే సంగీతం నేర్చుకో, కీబోర్డు నేర్చుకో, తబలా నేర్చుకో, ప్యాడ్స్ నేర్చుకో, గాత్ర సాధన చేయి, పాటలు బాగా పాడండి, దేవుని కోసం ప్రయాసపడండి, దేవుని సంఘంలో మీరు గొప్పగా వినియోగింపబడాలని నా కోరిక. మీరు చదువులు చదువుకోండి, కానీ ఖాళీ సమయం దేవునికి ఇవ్వండి అని మీ పిల్లలతో, ఆడపిల్లలతో, మగపిల్లలతో చెప్పి దేవుని కొరకైనటువంటి ఒక కుటుంబాన్ని సిద్ధం చేస్తున్నారా? లేదండి, నేను ఉన్నానండి, నా పిల్లలు మందిరానికి రావట్లేదండి, మా వారు రావట్లేదండి, లేకపోతే మా భార్య రావట్లేదండి, దానికి ఈ భక్తి కంటే వేరే భక్తి అంటే ఎక్కువండి. మరి అలాంటప్పుడు మీ పైన చాలా భారం ఉన్నదిగా. ఆ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో స్థిరపరచుకోకుండానే ఏం చేద్దామనుకుంటున్నారు? వచ్చిన పనులన్నీ అయిపోయినాయా? పిల్లల పెళ్ళిళ్ళు అయితే వచ్చిన పనులన్నీ అయిపోయినట్లా? ఆ పిల్లలకు పిల్లలు పుడితే ఇంకా వచ్చిన పనులన్నీ అయిపోయినాయి, ఇంకేముందండి, ఎప్పుడైనా వెళ్ళిపోతానని కూర్చుంటారా? వాళ్ళు ఇంకా ప్రభువుని విశ్వసించలేదండి, ఇంకా బాప్తిస్మం తీసుకోలేదండి. వాళ్ళ కోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానండి, ఇంకా నేను వచ్చిన పనులు అవ్వలేదండి అయ్యా, నా కడుపున పుట్టిన పిల్లలు, వాళ్ళకు పుట్టిన పిల్లలు దేవునిలో ఉండాలని కోరుకుంటున్నాను, నేను అది చూసే వరకు నేను వెళ్ళను. అది కదా వచ్చిన పనులు అయ్యాయా అవ్వలేదు అని చెప్పేది. ఇల్లు కట్టుకుంటే అయినట్లా, జీవితాన్ని కట్టుకోలేదనే సంగతి ఇంకా తెలియదా? కారు కొనుక్కుంటే దేవుని ఆశీర్వాదాలు వచ్చినట్లా, మంచిదే, కానీ వాళ్ళు ఇంకా ప్రభువుని విశ్వసించలేదనే సంగతి తెలియదా? విశ్వసించిన వాళ్ళల్లో ఇంకా క్రమశిక్షణ రాలేదనే సంగతిని గుర్తించటం లేదా?
మరి ఇంకొచ్చిన పనులు అయినాయి అంటారేంటి? ఎక్కడైనాయి? అసలు మొదలే కాలేదు కదా. కొన్ని కుటుంబాల్లో వచ్చిన పనులు అవ్వటం ఏమిటి? పెళ్ళిళ్ళు చేయటం అయినట్లా, ఇళ్ళు కట్టుకోవటం అయినట్లా? అది భౌతికంగా. ఆధ్యాత్మికంగా ఎక్కడున్నాం? దేవుని ప్రజలారా, ఈ సంగతులను ఆలోచించండి. అద్భుతమైన కుటుంబం. 7వ అధ్యాయం, ఇంట్లో ప్రవేశించమన్నాడు. జలప్రళయం వచ్చింది. అద్భుతంగా 1 సంవత్సరం పాటు నీళ్లపైన తేలియాడాడు. ప్రపంచం అంతా కూడా నష్టపోతే ఒకే ఒక్కడు దేవునికి అమ్ముడుపోయిన మనిషి, దేవునికి సొమ్ములు ఖర్చు పెట్టిన మనిషి, దేవునికి సమయం ఖర్చు పెట్టిన మనిషి, కుటుంబాన్నంతటినీ ఒకే మాట మీద నడిపించిన నోవహు జలమృత్యువు తాండవం చేస్తూ ఉంటే వాటి మధ్యలో దేవుని చూస్తూ దేవుని సన్నిధిలో ఎదిగాడు. దేవునికి స్తోత్రం. ఇదండి కుటుంబం అంటే. ఇదండి భక్తి కలిగిన కుటుంబం అంటే. మనం ఎక్కడున్నాం? అయ్యా అంటే నేనంటే మరి 2 కంటే 2 కనుక ఇప్పుడే ముగించమని అనరు. నేను ఎంతసేపు చెప్పానో నాకే తెలియట్లే. ఇది 1:30కు ముగించే సమయం కదా. ఇది సరిపోతుందిగా. ఇంకా సేపు చెప్పనా? సరిపోద్దా? సర్లే, నేను మిమ్మల్ని హింస పెట్టేవాడిగా ఉండదలుచుకోలేదు. ఇంకొక ఉదాహరణ చెప్పి ముగించేస్తా, మీకు బాగా అర్థమవుతుందని. నేను చాలా రాసుకొచ్చాను కానీ అది సాధ్యపట్ల. మీతో నాకు కుదరట్లా. మీరు పొద్దున్న నుంచి రావాలి. పొద్దున వస్తే సాయంత్రం దాకా కాస్త కాళ్ళు చాపుకుని కూర్చుని అప్పుడప్పుడు అటు ఇటు తిరిగి నేర్చుకోవాలి కొన్ని సంగతులు. యెహోషువ పుస్తకానికి రండి. యెహోషువ పుస్తకం అని ఎందుకు అంటున్నానో చెప్పాగా. మీరు గ్రంథం అనుకోవటం తప్పేమి లేదా? లేదా యెహోషువ రచించాడు కదా. యెహోషువ రచన 7వ అధ్యాయం. నేను తొందరగా చెప్పేస్తాను. 6వ అధ్యాయంలో యెరికో గోడలు కూలిపోయాయి. అది 6 రోజుల పాటు. నేను తొందరగానే ముగిస్తా ఈ విభాగాన్ని, ఎక్కువసేపు తీసుకునే. యెరికో పట్టణం కూలిపోయినప్పుడు దేవుని చేత ఆదేశించబడిన యెహోషువ ఏమన్నాడంటే, అందులో నుంచి ఏది మనకు వద్దురా అన్నాడు. సహజంగా ఆ కాలంలోనండి ఏ దేశాన్ని జయిస్తే ఆ దేశానికి సంబంధించిన సంపదంతా కూడా జయించిన రాజుగారు పట్టుకెళ్ళొచ్చు. కోడి పందాల్లో మనాళ్ళు సంక్రాంతి పండగకి కోడి పందాలు వేస్తారు కదా. చనిపోయిన కోడిని ఎవరు తీసుకుంటారు? పందెంలో గెలిచిన వాళ్ళు తీసుకుంటారు. అది రివాజు. అదేమి ఎవరిని అడగక్కర్లా. బహుమానాలు వస్తాయి. చనిపోయిన కోడి కూడా వీళ్ళదే వస్తుంది. ఎందుకంటే వీళ్ళ కోడి ఆ కోడిని జయించింది, లేదా ఓడిపోయింది, లేదా చనిపోయింది, వీళ్ళకు వస్తుంది. అలాగే పూర్వకాలం నుంచి వచ్చిన సంప్రదాయం. ఓడిపోయినటువంటి రాజు, ఓడిపోయిన దేశ సంపద గెలిచిన రాజుగారికి వర్తిస్తుంది. తప్పేమీ లేదు. కానీ దేవుని చేత ఆదేశించబడిన యెహోషువ అన్నాడు, యెరికో పట్టణాన్ని దాటి వెళ్ళిపోదాం, కానీ అందులో నుంచి ఏ ఒక్కటి కూడా ఎవరో తీసుకోవద్దు అని చెప్పాడు. అది కదా నియమం. ఎందుకంటే శపితమైనది మనకు ఎందుకయ్యా? మనకు అక్కర్లేదు. మనకే దేవుడు బోళ్ళు సొమ్ములు ఇచ్చాడు. మన దగ్గరే బోళ్ళంతా ఆస్తిని దేవుడు మనకు ప్రసాదించాడు. రేపో మాపో ఇవ్వబోతున్నాడు వాగ్దాన దేశంలో. ఏం ఆశించమాకండి అంటే లక్షల మంది ప్రజలు ఆ మాట విన్నారండి. చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఇంట్లో ఉన్న 4 3 మనం ఏకతాటిలో నడిపించలేకపోతున్నాం. చాలా కష్టం అవుతుంది. కానీ ఇక్కడ లక్షల మంది విన్నారు. ఒకే ఒక్కడు శపితమైన దానిలోని కొన్ని సంగతులను ఆశించాడు. అది 7వ అధ్యాయం 1-2 వచనాలు తొందరగా చదవండి. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు మునిమనుడును, జబ్ది మనుమనుడును, కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను. గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. యెహోషువ, మీరు వెళ్ళి దేశమును వేగుచూడునని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతేవెను దగ్గరనున్న హాయి అను పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా, వారు వెళ్ళి హాయి పురమును వేగుచూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా నున్నారు కదా అనిరి. చాలు. ఇది
వచ్చిన సమాచారం, యెహోషువ చాలా సంతోషంగా ఉన్నాడు, మహా విజయాన్ని సాధించాడు, యెరికో పట్టణాన్ని దాటి వచ్చాడు. ఇప్పుడు హాయి అనే చిన్న పట్టణం, పుర్రము అన్నారు, వాళ్ళను కూడా జయించాలి. అప్పుడు వేగుల వారు అన్నారు, అది చాలా చిన్నదండి, అసలు మనం నిన్నగాక మొన్న యెరికోని జయించి వచ్చాము, యెరికో అంటే మహా పెద్ద పురాతన పట్టణం, హాయిదేముందో ఒక 3,000 మంది వెళ్తే సరిపోతుంది, వాళ్ళు కూడా ఎక్కువే అన్నారు. అలాగని 3,000 మందిని పంపించాడు. 3,000 మందిని పంపిస్తే వాళ్ళు 36 ఇశ్రాయేలీయుల సైనికులను చంపి తిరిగి పంపించారు. వాళ్ళు చాలా సులభంగా మనం జయించవచ్చు కదా అనుకున్నటువంటి ఆ చిన్న హాయి పట్టణాన్ని జయించలేక 36 ఇశ్రాయేలీయుల సైనికులు చనిపోయి ఓడిపోయి తిరిగి వచ్చారు. అది తీవ్రమైనటువంటి అవమానం అయిపోయింది యెహోషువకును ప్రజలకు. ఇదేంట్రా 36 మంది చనిపోవటం ఏమిటి, హాయి పట్టణం చేతిలో మనం ఓడిపోవటం ఏమిటి, నిన్నగాక మొన్న యెరికోను జయించి వస్తే ప్రపంచం అంతా చెప్పుకున్నది, ఈ చిన్న చిన్న సంగతుల మధ్యలో ఎందుకు మనం దెబ్బతింటున్నామని చాలా వేదనకు గురి అయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అంటే దేవుని ప్రజలైనటువంటి వారు ఎంత జాగ్రత్తగా దేవుని సేవించాలో అనటానికి ఇదొక నిదర్శనం. సులువుగా చిక్కులు పెట్టే పాపముల బారిన పడకుండా భక్తి ఎలా చేయాలో నేర్పించే సందర్భంగా దీనిని మనం భావించాలి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి బో 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 ప్రభువా ఏంటి గోలంతా ఏంటి, ఇలా జరిగింది ఏంటి అని ప్రార్థన చేయటం అప్పుడు మొదలుపెట్టాడు. ముందు ప్రార్థన చేసి ఎంతమందిని హాయి పట్టణం పైకి పంపించాలి నాయనా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏదో ఒకటి చెప్పేవాడు. నష్టం వచ్చిన తర్వాత అసలు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ప్రార్థనలో కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు జరిగిన సంగతి ఏమిటో చూడండి. 10వ వచనం, యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు, ఇశ్రాయేలీయులు పాపము చేశారు. చేసిన ప్రార్థన చాలులే, ఇక ఆమెను చెప్పు. చేసిన ప్రార్థన చాలు. పొద్దున్నుంచి ప్రార్థన చేయటం నీకు తేలిక అయిపోయిందయ్యా, పరిశీలించడం నీకు చేత కాదు, ప్రార్థన చేయటం తేలిక, దీనికి పెద్ద ఖర్చు లేదు కదా, కూర్చుని ప్రార్థన చేస్తావు. ఇక లే, ఆమెన్ ఆమెన్, చేసింది చాలు. నీ సంగతి ఏదో పునరాలోచన చేసుకో. నీ వాళ్ళల్లో దోషం చేసిన వాళ్ళు ఎవరినో కనిపెట్టకుండా నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తావేంటి? ప్రార్థన పేరుతో బాధ్యతలను విస్మరిస్తున్నావా నువ్వు? దేవుడు చెప్పిన పనిని చేయకుండా ప్రార్థన పేరుతో దేవుని సేవలు జరిగించాలని కోరుకుంటున్నావా? ప్రార్థన గొప్పదే కానీ ఇప్పుడు ఆమెను చెప్పి నువ్వు లేచి మీలో ఒకడు చేసినటువంటి దోషాన్ని గుర్తించడం ప్రాముఖ్యం అంటే అప్పుడు ఆమెన్ ఆమెన్ అని వెంటనే మొహం కడుక్కుని ప్రార్థన ఆపేసి, అసలు ఏంట్రా ఏం జరిగిందంటే మనలో ఒకడు ఉన్నాడు కదా, ఆకాను ఈ తప్పుడు పని చేశాడు, దాని వలన హాయి పైన మనకు నష్టం వచ్చింది అంటే అప్పుడు కానీ యెహోషువ కళ్ళు తెరిచాడు. అందరూ ఒక అభిప్రాయం మీద ఉంటే వీడికి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? బట్టలు లేవా, బంగారము లేదా, వెండి లేదా, ఏం తక్కువ ఈ అల్పబుద్ధికి ఇతడు పాల్పడ్డాడు, ఈ గోలేంటి అని మహావేదనకు గురయ్యాడు. ఆకాను కుటుంబ సభ్యులను నిలబెట్టారు. 20వ వచనం చదవమ్మా. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఓకే, ఎప్పుడు ఒప్పుకున్నాడు? అంత అయిపోయినాక ఒప్పుకున్నాడు. ఎప్పుడు ఒప్పుకోవాలి? ఒప్పుకుంటే అంతకుముందు ఒప్పుకోవాలి. 36 సైనికులు చనిపోయినాక యెహోషువ ఆవేదన భరితుడై సిగ్గుతో తల ఉంచుకుని భోజనం మానేసి నానా బాధలు పడి ఆవేదన పడిన తర్వాత ఇక తప్పు బయటపడిన తర్వాత, నిజమండి నేను పాపం చేశానండి, దోపుడు సొమ్ములో నుంచి, అదే శపితమైన పట్టణంలో నుంచి ఏంటో షీనారు వస్త్రము అంటే ఎర్రని వస్త్రము, షీనారు వస్త్రము అంటే బబులోను వస్త్రం అని దాని భావము. బబులోనీయులు వస్త్రాలను నేయటంలో, ఖరీదైనటువంటి వస్త్రాలను కట్టుకోవటంలో ఆ రోజుల్లో బాగా పేరెన్నిక గన్నవారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నగిషీ పని ఎవరి దగ్గర ఉండేది కాదు. షీనారు వస్త్రము అంటే బబులోను దేశానికి సంబంధించిన ఎర్రని
వస్త్రమని దాని భావం. మొత్తానికి నడిచొస్తూ ఉండగా గబాలను కనపడింది. అరే రే ఇది మనం కొనుక్కోలేమురా, విదేశీ వస్త్రం మనం కొనుక్కోవాలంటే చాలా ఖరీదు అవుతుందని మొత్తానికి బుర్ర జ్ఞానంతో గబాలను దాన్ని లాగేసి జేబులో పెట్టుకున్నాడు. జేబులోనో సంచిలోనో పెట్టుకున్నాడు. ఇంకాసేపు ముందుకెళ్ళిన తర్వాత ఏం కనపడిందంట? వస్త్రం కనపడింది, 200 తులముల వెండి కనపడింది, ఆ తర్వాత 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మి కనపడింది. ఒకటి తీసుకున్నాడు కదా, ఒకటి తీసుకున్నాక రెండోది తీసుకోవాలని అనిపిస్తుంది, రెండోది తీసుకున్నాక మూడోది తీసుకోవాలని అనిపిస్తుంది. ఒక తప్పు చేసినాక ఇంకొక తప్పు చేయాలని ఆ తప్పే ప్రేరణ కలిగిస్తుంది. ఇంకా ఒకటి చేసావుగా, నిండా మునిగితే చలే ఉంది కానీ అని ఒక వెర్రి ప్రోత్సాహం శరీరంలో నుంచినే వస్తుంది. వచ్చింది కనుక మనాడు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. షేనారు వస్త్రం తీసుకున్నప్పుడు నేను అనుకుంటాను, కుటుంబ సభ్యులు ఎక్కడ ఉంటారు, భార్య ఎక్కడ ఉంటుంది? అందరూ ఒక యూనిట్గా ఉంటారు. ఇశ్రాయేలీలు నడిచినప్పుడు భార్య ఒక చోట, భర్త ఒక చోట, కొడుకు ఒక చోట, కూతురు ఒక చోట నడవరు. కుటుంబం అంతా ఒక చోటే నడుస్తారు. ఇంకో కుటుంబం ఇంకో చోట నడుస్తారు. గోత్రాల చొప్పున నడుస్తారు మరికొన్నిసార్లు. ఇదంతా వేరే అంశం. మరి షేనారు వస్త్రం తీసినప్పుడు పక్కనున్న భార్య ఏం చెప్పాలి? ఆకాను తీశాడు కదా, పక్కనున్న భార్య గారు ఏం చెప్పాలి? ఆడపిల్లలు చెప్పండి. అదేంటయ్యా యెహోషువ అయ్యగారు ఏం చెప్పాడు? ఏంటి ఆ బట్ట తీస్తున్నావేంటి, నీకేమైనా పిచ్చెక్కిందా? చిచ్చి చిచ్చి తీసేయి, తీసి అక్కడ పెట్టు, ఇంకా నయ్యం. లేదు లేదమ్మాయి, నాకు ఈ షేనారు వస్త్రం అంటే చాలా ఇష్టం, ఎప్పుడో నుంచి చిన్నప్పటి నుంచి కొనుక్కుందామని చూస్తున్నాను, ఇప్పుడు తేరగా దొరికింది అన్నాడు అనుకో. నువ్వు ఎన్నన్నా చెప్పు, నేను మాత్రం ఒప్పుకోను. దేవుని మాటకు మనం కట్టుబడి ఉండాలి. నువ్వు ఈ వస్త్రం తీసుకున్నావంటే నేను యెహోషువ గారి దగ్గరికి వెళ్ళి చెప్పేస్తాను ఈ మీద అని చెప్పాలి కదా. చెప్పిందో లేదో నాకు తెలియదు కానీ మొత్తానికి ఆకాను భార్యకు తెలుసు. ఆకాను భార్యకు తెలిస్తే ఆకాను పిల్లలకు తెలుసు. వాళ్ళు చెప్పారో లేదో తెలియదు కానీ మొత్తానికి వీళ్ళందరికీ జరిగిన సంగతి తెలుసు. తర్వాత ఏం చేశాడు? వెండి కనపడింది, వెండి తీసుకున్నాడు. వెండి తీసుకున్నప్పుడు ఆకాను భార్యకు తెలుసు. బంగారం తీసుకున్నప్పుడు తెలుసు. తెలియనట్లుగా సర్లే నాదే ఉంది, ఎవరికి తెలుస్తుందిలే అని అనుకుని అందరూ వదిలేశారు. అందరూ వదిలేసిన తర్వాత దేవుడు దానిని చూచాడు. అందరి ముందు ఒప్పుకుని నేను పాపం చేశాను అన్నాడు. నువ్వు పాపం చేసి ఇప్పుడు ఒప్పుకుంటున్నావయ్యా, 36 మనుషులు చనిపోయారు, దానికి సమాధానం ఏంటి? నేను చెప్పలేను. ఏమ్మా నువ్వన్నా చెప్పొద్దా? నీకన్నా తెలివి లేదా? నీ భర్త తీసుకున్నప్పుడు నువ్వన్నా నాకు సమాచారం ఇస్తే అప్పుడే నేను చెప్పేవాడిని కదా, నువ్వెందుకు చెప్పలేదు? ఎలా ఉంది ఆకాను భార్య. పోనీ వెండిని తీసుకున్నప్పుడన్నా నీకేం అనిపించలేదా? బంగారాన్ని తీసుకున్నప్పుడన్నా నీకేం అనిపించలేదా? పిల్లలను అడిగాడు, మీకన్నా తెలియాలి కదా మీ నాన్న చేసిన పని. తెలుసండి అయ్యా, గుడారం మధ్యలో గుంట తీసి పాతి పెట్టినప్పుడు మాకు తెలియకుండా జరగలేదు, మేము కూడా సహాయం చేశాం. మరి అప్పుడన్నా మీరు చెప్పాలి కదా, అప్పుడన్నా నాకు ఒక మాట చెప్పాలి కదా. అతనికి జ్ఞానం లేనప్పుడు మీరేం చేస్తున్నారు? భర్త చేసిన తప్పును భార్య కప్పి పెడుతుందా? భార్య చేసిన తప్పును భర్త కప్పి పెడతాడా? వీళ్ళిద్దరూ చేసిన తప్పును పిల్లలు తెలియనట్లుగా వ్యవహారం చేస్తారా? ఎరా మీకన్నా జ్ఞానం లేదా? అమ్మతోనో నాన్నతోనో చెప్పొద్దా? మీకు వయసు వచ్చింది, మేజర్లు అయ్యారు అంటే మీరందరూ ఒకటే? మీ కుటుంబం అంతా ఒకటే? మీకు పరువు ప్రఖ్యాతులు ముఖ్యమా? తప్పుడు పని చేసినప్పుడు ఎవరూ దేవుని పక్షాన హెచ్చరించరా? అంటే ఒకళ్ళనొకళ్ళు సమర్థించుకుంటారన్నమాట. మీరందరూ ఒకటైపోతారు. పనికి మాలిన సంగతిలో, పనికొచ్చే సంగతిలో విడిపోతారు. మాకు తెలియదండి అది చేసిందండి అంటారు. పనికిరాని సంగతిలో ఐక్యత ఉంటుందన్నమాట. అప్పుడు దేవుడు చెప్పాడు, వీళ్ళు భూమి మీద ఉండటం కంటే, ఉండి ఇతరులను చెడగొట్టడం కంటే వారి జీవితం ముగించుకోవటం వారికే మంచిదయ్యా అని చెప్పి ఊరి బయటకు తీసుకొచ్చి చాలా ఆవేదన భరితుడైనటువంటి యెహోషువ కొన్ని మాటలు చెప్పవలసి వచ్చింది. 20, 21, 22 వచనాలలో వాళ్ళ పైన రాళ్ళు వేస్తే అందులో అందరూ నశించిపోయారు, జీవితాలను కోల్పోయారు. మీరు అనొచ్చు, చేసింది ఆకాను కదండి, భార్య ఏం చేసింది, పిల్లలు ఏం చేశారు, పశువులు ఏం చేసినాయి, పక్షులు ఏం చేసినాయి అని.
కుటుంబం అంతా సహకరించారు. అది అక్కడ జరిగినటువంటి పని. ఏం జరుగుతుందో ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఏ ఒక్కడు ఇది తప్పు నానా, యెహోషువ తాతగారు చెప్పాడు కదా అని పిల్లలు చెప్పలేదు. భార్య అయినా ఏం పని అండి ఇది, ఈ వయసు వచ్చి నాకు ఈ పని ఏంటి చెప్పు, ఏం తక్కువైంది నీకు? షేనారు వస్త్రం నీకు కావాలంటే తర్వాత కొనుక్కుందాం, నీ చొక్కా కుట్టిస్తా, నేను నీకు ప్యాంటు కుట్టిస్తా, కానీ ఇది తీసుకోవద్దు, వద్దని చెప్పాడు. అందరూ మాట వింటే నువ్వు ఒక్కడివే మాట తప్పుతున్నావు. భార్యలు భర్తలను సరిచేయాలి. శ్రీవారికి మతిలాగా ఉండేదే శ్రీమతి అన్నారు కదా. శ్రీవారు అంటే ఎవరో పురుషులను శ్రీవారు, ఏం శ్రీవారు ఏంటో దేవా. ఇప్పుడు మీరందరూ పెళ్ళైన వాళ్ళందరూ ఏంటి, శ్రీమతి అంటే మతిపోయిన శ్రీవారికి అప్పుడప్పుడు మతిలాగా ఉపయోగపడేవాళ్ళే శ్రీమతులు, కానీ ఉన్న మతులు పోగొట్టేవాళ్ళు కాదు కదా. అవునా కాదా? ఇప్పుడు ఈ శ్రీవారికి మతి లేదు. ఏ విషయంలో మతి లేదు? చిన్న గొడ్డ మొక్క విషయంలో మతి లేదు, వెండి విషయంలో మతి లేదు, బంగారం విషయంలో మతి లేనప్పుడు శ్రీమతి ఏం చెప్పాలి? మతిగా ఉండి, అయ్యా నువ్వు అట్ట చేయమాక, అది తప్పు, అయ్యగారికి తెలిస్తే ఊరుకోడు అని చెబితే ఆకాను బతికిపోయేవాడుగా. భార్యలు చెప్పవలసిన సంగతులను చెప్పవలసిన పద్ధతులు చెప్పనందున కదా కొంతమంది పురుషులు దారి తప్పుతున్నారు. కొన్నిసార్లు శ్రీవారు శ్రీమతిని కూడా హెచ్చరించాలి. భక్తి అంటే ఇది కాదమ్మా, ఎందుకు ఇలా అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇంట్లో గోలేంటి రోజును, నీకు తెలుసా, నువ్వు చూసొచ్చావా, ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నావు, ఇక మాట్లాడమాకండి, ఇది దేవుని సన్నిధి కదా, పిల్లలు విని నేర్చుకుంటారు, వాళ్ళు ఏమైపోతారు అని శ్రీవారు కొన్నిసార్లు శ్రీమతులను గద్దించాలి. శ్రీమతులు శ్రీవారికి మతిని ఇచ్చే విధంగా, మతిని మేల్కొల్పే విధంగా మాట్లాడాలి. కానీ ఆకాను భార్య సహకరించింది, అందుకనే కుటుంబం అంతా ధ్వంసమైంది. ముగింపులో నోవహు కుటుంబం అంతా ఒక మంచి విషయానికి సహకరించారు. ఆ కుటుంబం అంతా అద్భుతముగా పరిరక్షించబడింది. ఇక్కడ ఈ భక్తి కలిగిన కుటుంబం దైవ విరుద్ధమైన పని చేస్తే ఈ భార్య కలిసి రాలేదు, పిల్లలు కలిసి రాలేదు, అక్కడున్న వాళ్ళు ఎవరో కలిసి రాలేదు. ఆఖరికి ఆకాను తనకు తానే కలిసి రాకుండా పోయాడు. వీళ్ళు భక్తి లేని వాళ్ళు కాదు, యెహోషువ నాయకత్వంలో నడిచే విశ్వాసులండి వీళ్ళు. మన భాషలో చెప్పాలంటే మంచి ప్రసంగాలు విన్నారు, ఎన్నో అద్భుతాలు చూచారు. ఎరికో గోడలు బాంబు లేకుండా, ఒక పొలుగు గుణపంతో పని లేకుండా కళ్ళ ముందు కూలిపోవటం చూశారు. అమ్మో మన దేవుడు ఎంత గొప్పవాడోనని ఆశ్చర్యపోయి నోరెళ్ళ వెళ్ళబెట్టారు. ఎంత అద్భుతాలు చూచిన వాళ్ళు ఇంత చిన్న విషయం దగ్గర ఇంత చిల్లరగా వ్యవహరిస్తారా? వీళ్ళ వ్యక్తిత్వం ఏమిటి? ఎన్ని అద్భుతాలు చూడాలి వీళ్ళు బాగుపడాలంటే. అంతకుముందు ఈ యోర్దాను నది పాయలైంది, ఆ సంగతి వీళ్ళకి తెలుసు. ఆ తర్వాత ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఏం వింటున్నాం? ఏం జరుగుతుంది? అక్కడ నోవహుతో ఒకే ఒక మాట చెప్పాడు, మరి జలప్రళయం వస్తోంది నోవహు, నువ్వన్నా నా మాట వినాలి. ఎవరు వినేటట్టుగా కనపట్లేదు ఈ ఊర్లో. చాలా సొమ్ములున్న వాళ్ళు కూడా నన్ను పట్టించుకోవట్లేదు. ప్రజలను ఏ విధంగానూ దేవుని సేవలో నడిపించటం లేదు. నువ్వన్నా పట్టించుకుంటే బాగుంటుందిగా. నీ కాస్త సొమ్ములు ఉన్నాయిగా, ఏం చేయాలి ప్రభువా? ఓడగట్టవయ్యా. నాకు రాదండి అయ్యా, నేను చెప్తాను. నీకు రాదనే సంగతి నీకంటే ముందు నాకు తెలుసు. నేను చెప్తాను, చెప్పినట్టు చేస్తే అంత శుభం జరుగుతుంది. అలాగే సార్, బడ్జెట్ ఎంత అవుతుంది? చాలా అవుతుందయ్యా. నీ సొమ్ములన్నీ ఖర్చు పెట్టాలి. నీ పిల్లలకి ఇచ్చే సొమ్ములన్నీ ఈ దేవుని ఓడను కట్టడానికే ఖర్చు పెట్టాలి. అలాగే సార్, నేను ఒప్పించుకుంటాను నా కొడుకుల్ని, ఆ కోడలను కూడా నేను ఒప్పించుకుంటాను, నా భార్యను కూడా నేను ఒప్పించుకుంటాను. చెప్పండి సార్. ఏం కుటుంబం అండి! ఎక్కడున్నారండి ఇలాంటి కుటుంబ సభ్యులు? ఇలాంటి కొడుకులు ఎక్కడున్నారు? ఇలాంటి కూతుళ్ళు ఎక్కడున్నారు? ఇలాంటి తండ్రులు ఎక్కడున్నారు? ఇలాంటి తల్లులు ఎక్కడున్నారు? ఒకళ్ళకి సంబంధం లేదు.
మీరు ఒకటి చెబితే వాళ్ళు ఒకటి చెబుతారు, వాళ్ళు ఒకటి చెబితే మీరు ఒకటి చెబుతారు. నిన్నగాక మొన్న పుట్టుకొచ్చిన పిల్లలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అమ్మ బాబుని, సంఘాన్ని మాట్లాడతారు, సేవకులు మాట్లాడతారు, ప్రపంచాన్ని మాట్లాడతారు. వాళ్ళకి అదుపు లేదు. మందిరానికి రారా, ప్రార్థనకు రా అమ్మా, రారు. నువ్వు వెళ్ళు నేను వస్తా, వాళ్ళు రారు. ఊరంతా తిరుగుతారు, రాత్రంతా తిరుగుతారు, పగలంతా నిద్రపోతారు. ఎప్పుడు అన్నం తినాలో తెలియదు, ఎప్పుడు మంచినీళ్ళు తాగాలో తెలియదు, ఎప్పుడు ఎవరిని ఎలా పలకరించాలో తెలియదు. నోరారా ఇంటికి వచ్చిన బాబాయిని, పెదనాన్ని, పెద్దమ్మని, అత్తయ్యని పలకరించడం చేత కాదు. బాగా చదువుకుంటున్నారంట విదేశాల్లో. ఏం బట్టలు వేసుకోవాలో తెలియదు, ఏం తినాలో తెలియదు, ఏం తాగాలో తెలియదు. భక్తి కలిగిన కుటుంబం, సండే స్కూలుకు వెళ్ళిన కుటుంబం, ఇది మనం చెప్పుకోవటానికి మిగిలిన కొన్ని వాక్యాలు. కానీ ఓడగట్టడం రాని కుటుంబం, షీనారు వస్త్రాలు దాచుకునే కుటుంబం, బంగారము వెండిని దేవుని పేరుతో సంపాదించుకొని దేవుని ఆశీర్వాదాలని చెప్పుకునే కుటుంబం, సమయమును సామర్థ్యమును సొమ్ములను దేవునికి ఖర్చు పెట్టకుండా దేవుని సన్నిధిలో ఉచితమైన ఆశీర్వాదాలు కావాలని కోరుకునే కుటుంబాలు ఎక్కడున్నా. మన పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉన్నారా, ముళ్ళ కంపల్లాగా ఉన్నారా? ఈ కూర తినను, ఆ కూర తిననని పళ్ళెలు విసిరేస్తారు, పళ్ళెం నేలకేసి కొడతారు. కూర బాగాలేదని, అన్నం బాగాలేదని. వీళ్ళు ఒలీవ మొక్కల భోజనపు బల్ల దగ్గర ముళ్ళ కంపలు. మన పిల్లలు కనుక భరిస్తున్నాం, బయట వాడిని అయితే ఊరుకుంటామా? తల్లి గుండెనో తండ్రి గుండెనో అర్థం చేసుకొని ఈ కొడుకు ఈ కూతురు వీళ్ళు పిల్లలా? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? కొంతమంది తల్లిదండ్రులే పిల్లలను చెడగొట్టేశారు. అంటే అన్నామంటారు. మేమెందుకు చెడగొడతాం సార్, మాకు తెలియదా అని మీరు ప్రశ్నిస్తారు. కానీ తెలుసో తెలియకో భక్తిహీనతను నేర్పించారు. దేవుని మందిరానికి వాళ్ళను పట్టుకొని రాకుండా, తీసుకొని రాకుండా, వాళ్ళు అడిగిన డబ్బులన్నీ ఇచ్చి అడిగిన వాటినన్నిటిని కొనిపెట్టారు. ఒక బైబిల్ను కొని ఇవ్వటం చేత కాలేదు. ఒక సీడీని కొని పాటలు వినరా అని అనటం చేత కాలేదు. ఫోన్ కొనిచ్చారు, ఫోన్లో దేవుని పాటలు లేవు, దెయ్యాల పాటలు ఉన్నాయి. దైవ సంబంధమైన వర్తమానాలు లేవు, పనికి మాలినవన్నీ ఆ ఫోన్లో ఉన్నాయి. అబ్బాయి బాగా చదువుకున్నాడు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడని మురిసిపోతున్నారా? వాళ్ళ జేబులో ఉన్న షేనారు వస్త్రం తెలుసా? వాళ్ళ గదుల్లో ఉన్న అనవసరమైన వెండి బంగారాలు ఏమిటో తెలుసా? ఈ రోజు కాకపోతే రేపైనా దేవుడు వాటిని గుర్తిస్తాడనే జ్ఞానం ఎంతమంది తల్లిదండ్రులకు ఉన్నది? వినేవాళ్ళు ఉంటే కబుర్లు చెప్పి వాడెంత ప్రతిభావంతుడో, అమ్మ ఎంత జ్ఞానం కలిగిన స్త్రీనో, ఎన్ని అవార్డులు వచ్చినాయో, ఎన్ని మార్కులు వచ్చినాయో చెప్పుకొని బ్రతికేస్తున్నాం. కానీ వాళ్ళ జేబుల్లో ఉన్న షేనారు వస్త్రం ఏమిటో మీకు తెలియట్లేదు. ఇది తప్పురా అమ్మ, ఇది తప్పే, ఇలా చెయ్యొద్దు అని చెబితే వినే చెవులు దానికి లేవు, వాడికి లేవు. చెబుతున్నాను సార్, వినట్లేదండి. మరి ఏం చేస్తున్నారు? వాళ్ళ కోసం పడి ఏడవాలిగా, ప్రార్థన చేయాలిగా దేవుని సన్నిధిలో. ఎందుకు ఇలా చేసావు ఆకాను? ఏమ్మా, నువ్వన్నా మీ ఆయనకి చెప్పొద్దా? ఎరా మీ నాన్నకి చెప్పొద్దా? పోనీ పరిగెత్తుకుంటూ వచ్చి నాతో చెప్పొద్దా? నేను పాళెంలోనే ఉన్నానుగా, నేను పాళెంలోనే ఉన్నాను, మా నాన్న ఇటు చేస్తున్నాడు అయ్యగారు, ఈరేదన్నా చెప్పండి సార్ అని నాతో చెబితే నేను ఏదో ఒక విధంగా హాయిపురమునకు వెళ్ళకముందే నేను సరిచేసేవాడిని కదరా. మీరన్నా చెప్పలేదు, మీరు అందరూ ఒకటి అయిపోతే ఎట్లాగరా పనికి మాలిన సంగతుల్లో. నేను పాపము చేసి ఉన్నాను అని చేసినదంతా ఆకాను చేతులు కాలి నాకు చెప్పాడంట. కానీ దేవుడు మిమ్మల్ని ఉండొద్దన్నాడు రా. నీ కుటుంబం అంతా ఏకమై ఈ దుర్మార్గం చేశారు. ఒక్కడు కాదురా, నీ వాళ్ళందరూ అంతేరా, మీ బుద్ధులంతా అంతే. నీలో నుంచి పుట్టుకొచ్చిన నీ పిల్లల బుద్ధులు కూడా చేదు బుద్ధులు, అసూయ బుద్ధులు రా. వాళ్ళు చెప్పరు, మీరు చెప్పరు. ఎంత వేదనకు గురి చేశావు ఇశ్రాయేలీయులను.
సొమ్ముల కొరకు ఆశపడిన కుటుంబం ఒకటి, బంగారం కోసం వెండి కోసం ఆశపడిన కుటుంబం ఒకటి, ఆ వెండిని బంగారాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టి ఓడగట్టిన కుటుంబం ఒకటి. మీరు నేను ఎక్కడున్నాం? మీరు నేను ఎక్కడున్నాం? ఈ సంగతులను ఆలోచన చేసి దేవుని సన్నిధిలో మీరందరూ దేవుని కొరకు ఓ రక్షణ ఓడను కట్టుకుని, మీరు మీ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళని పెళ్లి చేసుకున్న కోడళ్ళు, అల్లుళ్ళు, వాళ్ళకు పుట్టిన పిల్లలు అందరూ మీ ఆస్తి. వాళ్ళందరూ దేవునిలో ఉండాలి, ఉండి తీరాలి. అది మన పైన ఉన్న బాధ్యత. అదే దేవుని కుటుంబం, అదే దేవుని చేత ఎంపిక చేయబడిన కుటుంబం. అలాంటి కుటుంబాలుగా మనందరం, మన కుటుంబాలు అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. సెలవు.